శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః. గురుముఖమనదీచ్య ప్రాహవేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. శ్రీశైలేశదయాపాత్రం దీభక్షాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ ఆ కన్నన్ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఒక్కొక్క పదికంలో ఒక్కొక్క రకంగా అద్భుతంగా అనుభవిస్తున్నారు. మొదటి దాంట్లో కన్నన్ యొక్క అవతారమా, ఆ కన్నన్ యొక్క అవతరించినప్పుడు అక్కడ జరిగే సందడ, మన కన్నన్ కొద్దిగా పెరిగినప్పుడు ఉయ్యాల్లో వేశారా, ఎంత అద్భుతంగా ఉన్నాయండి. అటువంటి కన్నన్ని సంగీరై ఆటాడిస్తోందా యశోద. అట్లా అద్భుతంగా చెప్పినటువంటి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ ఈ బాలకృష్ణ యొక్క లీలలు ఎన్ని సేవించినా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అద్భుతంగా ఉంటాయి బాలకృష్ణుని యొక్క చేష్టలు. అటువంటి బాలకృష్ణుడికి అంజలి ఘటిస్తూ వ్యాఖ్యానం చెప్పినటువంటి మనవాళ్ళ మామునిగల్ రంగనాథుడికే ఆచార్యులు, అటువంటి వారికి అంజలి ఘటిస్తూ భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ మనం యశోదమ్మ ఆడిస్తోంది. ఎవరిని ఆడిస్తోంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఆడిస్తోంది. సృష్టికర్తని ఆడిస్తోంది. మనలందరినీ సృష్టిస్తాడా స్వామి? అటువంటి సృష్టికర్తని ఆడిస్తోంది మనమ్మ యశోద. దాన్ని ఏమంటారు? ఆట పేరు సంగీరై ఆట. మనం 7వ పాసురాన్ని 1:6లో 7వ పాసురాన్ని మనం అనుభవించాలి. ఆ సంగీరై ఆటను గురించి తెలుసుకుందాం. తుప్పుడై ఆయరగల్దం சொல்வழுவாதுவருகால் தூய கருங்குழல் நல்தோகை மயில் அணைய நப்பின்னை தந்திரமா நல் விழையேழ் அவிய நல்ல திரளுடைய நாதனு மாணவனே தப்பின பிள்ளைகளை தனமிகு சோதிப்புக தனி ஒரு தேர்கடவி தாயொடு கூட்டிய அப்பயன கொடுகால் ஆடுக செங்கீரை ఆయర్గల్ పోరేరే ఆడుగ వాడుగవే. సంగీరై ఆట అదొక ఆట. తల్లి దగ్గరుండి ఆడిస్తుంది మన కన్నంతో. మన యశోదమ్మ కన్నన్ని ఆడిస్తోంది. యశోదమ్మ ఎంత భాగ్యవంతురాలో. ఈ పాసురంలో మనకి 2 చరిత్రలు చెప్తున్నారు మన విశదవాక్సికాలైనటువంటి మనవాళ్ళ మామనిగల్. ఒకటి నప్పిన్న కళ్యాణం, 2 వైదికుని యొక్క బిడ్డలని తీసుకురావటం మన కృష్ణయ్య. ఆ 2 కథలు మనం తెలుసుకుందాం ఈ పాసురంలో. నప్పిన్నని వర్ణిస్తున్నారు. చాలా అందగత్తట నీలాదేవి. నప్పిన్నన్న నీలాదేవన్న ఒకరే. యశోద అన్నగారి యొక్క కూతురు మన నీలమ్మ, నప్పిన్న. ఇద్దరు యశోదమ్మ దగ్గర పెరిగారు వీరిద్దరు. అందుకుని చాలా సన్నిహితంగా ఉంటారు. కుంభధాముడు షరతు పెట్టారు, 7 ఎద్దుల్ని సంహరించిన వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తానని. పెరియాళ్ళ వాళ్ళ యొక్క వాక్వైభవం చూడండి. ఇక్కడ నల్విడయ్యే అవియ 7 ఎద్దులు పెట్టారంటున్నారు. ఆ 7 ఎద్దులు రాక్షస ఆవాహన అయినటువంటి ఎద్దులు. మంచి ఎద్దులు అన్నారేంటండి? ఇక్కడ దూకుతున్నాయి కదా. కుంభధాముడు ఏ షరతు పెట్టాడు? మా అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే 7 ఎద్దుల్ని సంహరించిన వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తా అన్నారు. 7 ఎద్దులు మంచివన్నారేంటండి ఇక్కడ పెరియాళ్వారు? నల్లంటే మంచి, తీయ అంటే చెడ్డవి అని. ఆ పదంలో స్వారస్యాన్ని అనుభవిద్దాం. ఆ కవితలో ఉన్నటువంటి గొప్పతనం. మంచి పామండి అంటాం. మంచి పాము అంటే కాటేసే పామని అర్థం. అది నల్విడై ఏ అంటున్నారు పెరియాళ్వార్లు. అంటే మంచి క్రౌర్యం గల ఎద్దులు మాట. మంచి క్రౌర్యం అంటే క్రౌర్యంలో ఎద్దులు.
ఆ ఎద్దులు కన్నన్ దగ్గర దొరబడుతుంటే అమ్మో కన్ననికి ఏం జరుగుతుందో అని పెరియాళ్ళవాళ్ళ భయం, పెరియాళ్ళవార యశోదకి భయం మాట. అయిపోయి అంత ఏడు వస్తున్నాయే తమ దగ్గరికి వస్తున్నట్టుగా భావిస్తున్నారు మన కన్నన్ మీదకు దూకుతుంటే. ఆ కన్నన్ సునాయాసంగా సంహరించేశాడు. అదొక కథ చెప్పారు. ఇంకొకటి వైదిక పుత్రుల కథని. ఒక బ్రాహ్మణోత్తమునికి వైదికులు అంటారు బ్రాహ్మణోత్తముల్ని. ఆ వైదికోత్తముడికి బిడ్డలు కలుగుతున్నారు, మాయమైపోతున్నారు. లోకంలో బిడ్డలు కలగకపోతే ఒక బాధ, బిడ్డ మాయమైపోతే ఇంకొక బాధ. కష్టాలు ఎవరి దగ్గర చెప్పుకోవాలి? స్వామి దగ్గర చెప్పుకోవాలి. ఆ వైదికుడు వచ్చి కృష్ణయ్యతో చెప్పాడు, కృష్ణ నా బిడ్డలు అట్లా మాయమైపోతున్నారు, నా భార్య చాలా బాధపడుతోంది, నేను తట్టుకోలేకపోతున్నా, నువ్వు వచ్చి రక్షించు అన్నాడు కృష్ణయ్యని. కృష్ణుడు యజ్ఞంలో ఉన్నాడు ద్వారకలో, కాబట్టి సాయంత్రం మళ్ళా ఎమ్మటే వచ్చేసేయాలి. పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేసేయాలి. ఆ మర్నాడు యజ్ఞంలో కూర్చోవాలి. అర్జునుడు అన్నట్ట, దీనికి నువ్వు రావాలా ఏంటి కన్నా, నేను వెళ్ళి రక్షించేస్తాను అన్నారట. ఆ ప్రసవ గృహం అంతా ఆ వైదికుని యొక్క భార్య, బ్రాహ్మణోత్తముని యొక్క భార్య ప్రసవించే సమయానికి ఎవ్వరూ రాకుండా మొత్తం బాణాలతో వేసేశాడు అక్కడ అర్జునుడు. మొత్తం అంతా గాలి కూడా రానంతగా. ఇప్పుడు మళ్ళా బిడ్డలు పుట్టారు, మళ్ళా మాయమైపోయారు. అప్పుడు చాలా బాధపడతాడు వైదిక బ్రాహ్మణోత్తముడు. కృష్ణయ్యని రమ్మంటే నువ్వాగు నేనే వచ్చేస్తానన్నావు అర్జున, ఇదేనా నీ రక్షణ అన్నారు. అప్పుడు కన్నన్ దగ్గరికి వెళ్ళారు, కృష్ణయ్య దగ్గరికి వెళ్ళారు. కృష్ణయ్య అప్పుడు ఆ బిడ్డల్ని ఒక మంచి రథంలో తీసుకొస్తానికి వస్తున్నాడు మాట కృష్ణయ్య. అర్జునుడు బ్రాహ్మణోత్తముడు ముగ్గురు వెళ్తున్నారు. కృష్ణయ్య రథాన్ని నడపడం ఎంత సామర్థ్యంగా నడుపుతున్నాడో. అప్పుడు చూసి అడిగాడు, అట్లా అట్లా వెళ్ళిపోతుంది ఆ రథం, అన్ని మండలాలు అట్లా వెళ్ళిపోతుంది. తని ఒరు తేర్కడవి అన్నారు. అద్భుతంగా నడుపుతున్నాడు ఆ రథాన్ని, సారథ్యం చేస్తున్నాడు. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? భూలోకం దాటి వెళ్ళిపోతుంది. మహత్తు అవన్నీ లోకాలన్నీ దాటి వెళ్ళిపోతుంది. బ్రాహ్మణోత్తముని బయట నుంచోమన్నాడు, అర్జునుడిని బయట నుంచోమన్నాడు, తాను లోపలికి వెళ్ళాడు. ఇంతకీ ఆ పిల్లలు ఎక్కడున్నారండి? మన అమ్మ యొక్క ఒళ్ళో కూర్చున్నారట. ఈ పిల్లల్ని ఎందుకు మాయం చేస్తున్నావు అని అడిగాట కృష్ణయ్య లక్ష్మీదేవిని. అంటుందట, తాయార్లు అంటుందట, నీ యొక్క అలంకారం చూడటానికి నేను ఇట్లా మాయం చేశాను. లోకంలో అందరూ కృష్ణ నీ యొక్క అద్భుతాన్ని, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తున్నారు, నిన్ను సేవించుకోవాలని ఈ పిల్లల్ని మాయం చేశాను. మన కృష్ణుడి యొక్క అందం ఎటువండి? అద్భుతమైన అందం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్టో వృష్టివంశ ప్రదీప, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో. కృష్ణాని యొక్క అందాన్ని చూడాలని నేను ఇట్లా చేశాను అన్నారు. అసలు లోకంలో వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. కానీ ఇప్పుడు పిల్లలు వైకుంఠానికి, ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు వైకుంఠానికి వెళ్ళాలని కోరిక లేదు. వాళ్ళు బయట ఉన్నారు, అర్జునుడును బ్రాహ్మణోత్తముడు. వాళ్ళు లోపలికి వెళ్ళలా, లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు మన కృష్ణయ్య. ఏ నెలలో ఎట్లా మాయమైపోయారో, చెవులకి ఏమున్నాయో, మెళ్ళో ఏమున్నాయో, అట్లా ఆ పిల్లల్ని అట్లా వచ్చి తల్లికి అప్పచెప్పాట. అట్లా ఆ 7 పుత్రుల్ని తీసుకొచ్చి ఆ తల్లికి అప్పచెప్పాడు మన కృష్ణయ్య. అది చెప్తున్నారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? కన్నని యొక్క అగర్ధ ఘటనా సామర్థ్యం తెలుస్తోంది. ఇప్పుడు ఇవన్నీ మన మామూలు యశోదకి తెలియదు, పెరియాళ్వార్ అవస్థ తెచ్చుకున్నటువంటి యశోదకు అన్నీ తెలుస్తున్నాయి ఈ కథలన్నీ. అటువంటి కన్నా ఆడురా నాయన, ఏమాట సంగీరే ఆట ఆడు నాయన అంటోంది మన యశోదమ్మ. ఈ మామూలు యశోదకి కృష్ణయ్యే తెలుసు, కానీ ఈ జరిగిన చరిత్రని వైదిక పుత్రుల కథ తెలీదు ఈ యశోదమ్మకి. పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకున్నారు కాబట్టి అద్భుతంగా చెప్తున్నారు. ఈ పాసంలో 2 చరిత్రలు చెప్పబడ్డాయి. సరే, వ్యాఖ్యానం ఏంటో తెలుసుకుందాం. తప్పిన పిళ్ళైగలై తన మిగు సోదిపుగా తని ఒరు తేర్కడవి. ఆ ప్రకృతిని దాటి, విరజన దాటి అట్లా వెళ్ళిపోతున్నాడా మన కృష్ణయ్య. దాన్ని చూసి అడిగాట అర్జునుడు, నాకు కురుక్షేత్రంలో రథసారథ్యం చేయమని అడగటానికి కారణం వైదిక పుత్రుల్ని
తీసుకురావడం కోసం వైకుంఠానికి వెళ్తున్నాడే ఆ స్పీడ్లో అప్పుడు తెలిసింది మాట అర్జునుడికి కృష్ణుడు అంత బాగా రథసారథ్యం చేయగలని. దాన్ని చూసి నాకు యుద్ధరంగంలో నాకు నువ్వు చక్కగా రథసారథ్యం చేయమని అడగటానికి కారణం ఇది మాట. అటువంటి గోపురుషమ్మ ఆడురానైనా ఆట అంటోంది మన యశోదమ్మ. మన నీలాదేవి ఎంత అందమైందట వర్ణిస్తున్నారు. నల్తో కై మైల్ అనయ్య, నెమలి అందంగా ఉంటుంది. నైమిసారణ్యంలో నెమలు చక్కగా కనిపిస్తాయి మనకి. అంత మాత్రమే కాదు, శ్రీరంగ క్షేత్రంలో నెమళ్ళు వస్తూ ఉంటాయి. నెమలు చూడటానికి అందంగా ఉంటుంది. నెమలి తోక ఎంత అందంగా ఉంటుందో మన నీలాదేవి యొక్క కేశాలు అంత అందంగా ఉంటాయట. అటువంటి కన్నన్ని అంటోంది శంగీరై ఆట ఆడమని. మనవాళ్ళ మామ యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. ఏషాం పాటు 7వ పాసురం. ఇత్తాల్ ఏరుతర వల్ల సామర్థ్యத்தை సొలుదల్. 7 ఎద్దుల్ని పెట్టాడు కుంభదాముడు. ఆ 7 ఎద్దులు ఎట్లా ఉన్నాయి, చాలా బలిసి ఉన్నాయి. ఆ 7 వృషభాలు. ఆ వృషభాల్ని మన కృష్ణయ్య అనుకున్నట్ట ఎదురుగుండా నీలాదేవి ఉంది, మాలతో ఉంది. నేనేమైపోయినా పర్వాలా ఆ నీలాదేవిని లభించాలి అనుకున్నట్ట మన కృష్ణయ్య. అటువంటి నీలాదేవి అందంగా ఉన్నది. కన్నని యొక్క మృదువత్వం చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారట, ఇంత కఠినమైన పరీక్ష పెట్టారేంటి కృష్ణయ్యకి, నీలాదేవిని వివాహం చేసుకోవాలంటే కన్ననా మృదువైన వాడా, 7 వృషభాలు కఠినమైనవా, అయ్యో అనుకుంటున్నారట అక్కడ ఉన్న వాళ్ళందరూ. వృషభంగల్ వన్మయం ఇవన్ మేన్మయం పారాదే ఇవత్తే తరువేణమను నంజర మాదల్. ఈ వీళ్ళకండి ఏం తెలియదండి, కుంభదాముడు మొదలైన వాళ్ళకి ఏం తెలియదండి. మన కన్నని యొక్క మృదుత్వాన్ని చూడలే అనుకుంటున్నారు. ఆ 7 ఎద్దుల్ని సంహరించేటప్పుడు అనుకుంటున్న మాటలు. కన్నని యొక్క మృదుత్వం చూడట్లేదండి, వీటి యొక్క కఠినత్వం చూడట్లేదండి, ఎద్దుల యొక్క కఠినత్వం చూడలే. అయ్యో ఇటువంటి పరీక్ష పెట్టారంటే మన కన్ననికి అని భయం మన పెరియాళ్వారి యశోదకి. ఇప్పుడు இருந்துள்ள இடையர் தங்களுடைய వచనத்தை తప్పాదే ஒரு கால் విశేషత్తిలే. సరే, వాళ్ళ అన్న మాట ప్రకారం మన కృష్ణయ్య 7 ఎద్దుల్ని సంహరించాడు. தூய இச்சாதி அருகைதாய் கருத்திருந்துள்ள குஷலையுடையலாய் அத்தாலே நன்னான தோக்கை மயில் போல இருக்கிற సాయిలయుడయ్య నప్పిన విరాటి హేతువాగా. ఆ నప్పిన యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు. చాలా అందమైందట నప్పిన విరాటి. భుజాలు అద్భుతంగా ఉంటాయట. లోకంలో వెదురు ఎట్లా ఉంటుందో ఆమె భుజాలు అంత అందంగా ఉంటాయట. ఇవనుడే சேரலாமாகில் ஆள் சொல்லித்து செய்தால் நல்லது ఎన్నిరే ఆయర్కల్ దంసలు వడివాదు ఇందదు. ఆ నీలాదేవి లభించడం కోసం ఏ పరీక్ష పెట్టినా చేసేస్తాట మన కృష్ణయ్య. నీలాదేవి యొక్క అందం అంత అందంగా ఉందన్నమాట. నల్ విడై ఇచ్చాది కొడిదాన్ ఋషభంగల్ 7 విளக்கு பிடம் போலே அவியும்படியாக நன்னான் மிடுக்கையுடையனாய் அத்தாலே இடையருக்கு எங்கள் కులనాథన్ ఎన్ను కొండాడుంబడి అవరగలకు నాదనమానవనే. మా నాదుడా అంటున్నారట ఆ గొల్లకొలలో ఉన్న వాళ్ళందరూ. మాకు నాదుడండి. ఎవరు నాదుడు? మన కృష్ణయ్యే నాదుడండి. యదువంశానికి నాదుడు మా కృష్ణయ్య, గొల్లకులానికి నాదుడు మా కృష్ణయ్య అంటున్నారట. నలువిడయ్యనదు నల్లపాంబు ఇనమా పోలే క్రౌరు ఎత్తై పత్త. అదేంటండి 7 ఎద్దుల్ని రాక్షస ఆవేశం కలిగిన 7 ఎద్దుల్ని మంచి 7 ఎద్దులు అన్నారేంటండి? అవి చెడ్డవి కదా, మన కృష్ణుడి మీద దూకుతున్నాయి కదా అంటే మంచి పామండి అంటాం. కాటు వేసే పాముని మంచి పామండి అంటాం. అట్లాగే పెరియాళ్ళ వాళ్ళు నల్విడై అన్నారట ఆ క్రౌర్యాన్ని చూసి. ఇంకొకరు చెబుతున్నారు, తప్పిన పిల్లైగలై. ప్రసవ సమయంలో బిడ్డలందరినీ తీసుకెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి మన స్వామి తీసుకొచ్చాడు వైదిక పిల్లల్ని తీసుకురావడం. ఆ కథ చెప్తున్నారు. ప్రసవ సమానంతరం మాతావానవల్ కాన్పదర్కు మున్నే కై తప్పిన వైదికల పుత్రుകളെ தன்னுடைய சோதி என்கிறபடியே தனக்கு அசாதாரணமாய் நிரவதிக தேஜூரூப்மான பரம்பதத்திலே சொல்லும்படியாக தனையே அத்விதீயமான தேரை நடத்தி அத்தே பிரகிருதி மண்டலத்திலே நிறுத்தி தான் அங்கே சென்று புக்கு அங்கு நின்னும் கொடுபோந்து மாதாவானவள் என் பிள்ளைகளை என்னும் உச்சி மோந்து எடுக்கும்படி அவரோடே கூட்டினவனாய் ஆசிதர் காரியம் செய்து అవ్వడియాలం எனக்கு ఉపకారనాకనానవనే. అద్భుతంగా చెప్పారు ఆ కథ. స్వామి తప్పిన పోయిన పిల్లల్ని తీసుకురావడానికి వైకుంఠానికి వెళ్తున్నాడే,
ఆ వైకుంఠం ఎట్లా ఉందో వర్ణిస్తారు. నిరవధిక చేజో రూపమాయ్, అద్భుతమైన పరంపదం, పరమపదం అంటారు, వైకుంఠం అంటారు, త్రిపాద్ విభూతి అంటారు. అక్కడ ఎంత తేజస్సు అండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, కానీ స్వామి తీసుకొచ్చాడు మాట. అది గొప్పతనం. బయట నుంచున్నారు వైదిక పుత్రుడు అర్జునుడు, వాళ్ళు లోపలికి రాలా, లోపల వాళ్ళు బయటికి దిగి వచ్చారు. చూడండి స్వామి యొక్క గొప్పతనం. ఎట్లా వెళ్ళాడండి అక్కడికి? పొద్దున వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చేసాడా అద్భుతంగా రథాన్ని నడిపి. ఇక్కడన్నా పరంపదానికి వెళ్ళిన పిల్లల్ని ఎవరన్నా తీసుకురాగలరండి? అసలు పరంపద వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగలరా? వీడు లోపలికి వెళ్ళలా, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి తీసుకొచ్చాడా స్వామి. ఎంత అద్భుతంగా నడిపాడండి ఆ రథాన్ని. తనియే అద్వితీయమైన తేరే నడితి అది ప్రకృతి మండల తేతి తాను అంగేపుకు అంగురిన్నం కూడా పోందు. అక్కడికి వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళింది? తాయార్లు పిల్లల్ని ఎందుకు మాయం చేసింది? కన్నని యొక్క అవతారాన్ని చూడాలనందట. ఆ కృష్ణుని యొక్క అవతారం ఎంత భోగ్యమండి, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. గోపికలు కన్నన్ తప్ప ఇంకెవరిని చూడట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం. మన హనుమస్వామికి రామయ్య అంటే ఇష్టం, మన అనంతాళ్ళ వారికి తిరువేంకటమయ్యానంటే ఇష్టం, తిరుమంగయ్యాళ్ళ వారికి సౌరిరాజ పెరుమాళ్ళంటే ఇష్టం. ఇప్పుడు తాయార్లు కృష్ణావతారాన్ని చూడాలనుకుంది. కృష్ణుడుగా లీలా విభూతిలో అవతరించాడే, ఆ కన్ను యొక్క అవతారాన్ని చూడాలనుకుంది, కన్నని యొక్క దివ్య రూపాన్ని చూడాలనుకుంది. అంతే, అందుకని పిల్లల్ని మాయం చేసింది మాట. తానే అంగురిన్ను కూడా పోందు మాతా వానవాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎన్ పిళ్ళేగల్ ఎన్ను ఉచ్చిమోందు ఇక్కడికి తీసుకొచ్చాడు మన కృష్ణయ్య. తల్లికి బిడ్డలందరినీ తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటుందట ఆ తల్లి. వైదికుని యొక్క భార్య, బ్రాహ్మణోత్తముని యొక్క భార్య నా బిడ్డలనే ముద్దు పెట్టుకుని వాళ్ళతో తల్లి దగ్గర బిడ్డల్ని చేర్చాడు మన కృష్ణయ్య. దీన్ని ఏమంటారు? ఎవరు చెయ్యలేని పని చేశాడు. అఘటిత ఘటన సామర్థ్యం అంటారు. అంటే ఎవరు చెయ్యలేని పని మాట. పరంపదానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి తీసుకురావడం ఎవరి వలన అవుతుందా? అవ్వదు. ఆశ్రిత కార్యం చేయదు అవ్వజయాలం ఎనకు ఉపకారకనానవనే. మన ఆళ్వాళ్ళ స్వభావం ఎటువంటిదంటే ఎదుటి వాళ్ళకి ఎవరైనా ఉపకారం చేస్తే, మన స్వామి కటాక్షిస్తే అది తమని కటాక్షించినట్టుగా భావిస్తారట. ప్రహ్లాదాళ్వాన్ని రక్షిస్తే అది తమని రక్షించినట్టుగా భావిస్తారు మన ఆళ్వారాధులు. గజేంద్రుని రక్షిస్తే అది తమని రక్షించినట్టుగా భావిస్తారు. ఏనుగు ముసలి ఏనుగుని పట్టుకుంది. అయ్యో ఏనుగుని పట్టుకుంది, అది తమకు ఆ పాదాలు చూసుకుంటున్నారట దండపడి ఆళ్వారు, తమ పాదాలు పట్టుకున్నట్టుగా. అది వైష్ణవ లక్షణం. అట్లాగే ఆశ్రితుల్ని కటాక్షిస్తే ఇప్పుడు పెరియాళ్వారి యొక్క భావన ఏంటి? ఆ బిడ్డని రక్షించాడా, ఆమె యొక్క ఆవేదనని తీర్చాడా, ఆమె వైదికుని యొక్క బ్రాహ్మణోత్తముని యొక్క భార్య ఎంత బాధపడుతోందండి. విపరీతమైన పుట్టిన బిడ్డలు మాయమైపోతుంటే ఎంత బాధండి. ఇప్పుడు తీసుకొచ్చి పిల్లల్ని ముద్దు పెట్టుకుంటే అమ్మయ్య అనుకున్నట్ట కృష్ణయ్య. ఆశ్రితులకి ఏదన్నా చేస్తే తమకి చేసినట్టుగా ఆనందపడుతున్నారు మన పెరియాళ్వారు. అది శ్రీ వైష్ణవ లక్షణం. ఆశ్రిత కార్యం చేయదు అవ్వశామి నాకు ఉపకారకనానవరే. నాకు ఉపకారం చేసినవాడా అంటున్నారు పెరియాళ్వారు. నా ఉపకారం చేసినవాడా అంటోంది యశోదమ్మ. ఇందుకేం చెయ్యాలి? సంగీరై ఆట ఆడు. ఆనాడు వైదిక పుత్రులు తీసుకొచ్చావే, అటువంటి ఓ కృష్ణయ్య సంగీరై ఆట ఆడు. ఆనాడు నీలాదేవి వివాహం చేసుకున్నావే, ఓ కృష్ణయ్య సంగీరై ఆట ఆడు అంటూ అద్భుతంగా చెప్తోంది మన యశోదమ్మ. 8వ పాసురం. ఉన్నయ్యం ఒక్కరైயில் கொண்டு தம் இல்மருவி உன்னோடு தங்கள் கருத்தாயன செய்து வரும் கன்னியரும் மகஷ கண்டவர் கண்குளிர கத்தவர் தத்திவர பெத்தையனக்கு அருளி மண்ணு குறுங்குடியாய் வெள்ளரையாய் மதில் சூழ் சோலை மலைக்கு அரிசே கண்ணபுரத்தமுதே என் ஆவலம் களைவாய் ఆడుగ సెంగీరై ఏడులకు ముడయ్యాయ్ ఆడుగ వాడుగవే. మన యశోదమ్మ 8వ పాసురంలో అంటోంది, ఎవరిని ఆడిస్తోంది? ఉభయ ఊతి నాయకుణ్ణి ఆడిస్తోందట. లోకనాథుణ్ణి ఆడిస్తోంది, సృష్టికర్తని ఆడిస్తోంది. ఆ కన్నని ఇంతకీ ఎక్కడున్నారండి? మన యశోదమ్మ అయితే కన్నను రేపల్లిలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నాడు అంటుంది. కానీ పాడినవారు పెరియాళ్వారు కాబట్టి యశోదావస్థ తెచ్చుకున్నారు కాబట్టి కన్నని ఎక్కడున్నారో చెప్తున్నారు. లోకంలో మన బిడ్డని, చిన్న బిడ్డని మా బంగారమా, మా రత్నమా, మాణిక్యమా అంటాం. అట్లాగే యశోదమ్మ కన్నని పిలుస్తోంది. ఏమని పిలుస్తోంది? తిరుక్కురుంగుడి నంబి
మన్ను కురుంగుడియాయ్ తిరుక్కురు నంబి రారా నాతో సంగీరై ఆట ఆడరా తిరువెళ్ళరయ్యాయ్ ఓ పుండరీకాక్ష నాతో ఆట ఆడరా సోలై మలై కువరిసే సుందరబాబు స్వామి తిరుమలలో సోలలో ఉన్నటువంటి సుందరబాబు స్వామి నాతో ఆట ఆడు నాయన కన్నపురత్తముదే ఓ సౌరిరాజా నాతో ఆట ఆడు. దీనివల్ల మనకి తెలిసిపోతోంది యశోదమ్మ కన్నా పెరియాళ్ళవారి యశోద గొప్పవారని. మన యశోద కన్నన్నే అనుభవించింది, పెరియాళ్ళవారి యశోద అవస్థ తెచ్చుకున్న దివిదేశాలన్నీ అనుభవించేస్తున్నారు, అచ్చావతారం అంతా అనుభవించేస్తున్నారు. కురుంగుడియాయ్ తిరుక్కురుంగుడి సేవించుకునే తీరాలట. కైశిక ఏకాదశి చూడాలి అంటే అక్కడ చూడాలి. ఆ ఉత్సవం అద్భుతంగా ఉంటుంది తిరుక్కురుంగుడిలో. పెరుమాళ పేరే వైష్ణవ నంబి, వైష్ణవుడయ్యాడు రామానుజ వారి దగ్గర మంత్రోపదేశం పొంది. శనివారం మనం వెళ్ళొచ్చు మలై మేల్ నంబి దగ్గరికి, ఉట్టప్పుడు వెళ్ళటం కొద్దిగా కష్టం. తిరువెళ్ళరయ్యాయ్ ఓ పుండరీకాక్ష అంటున్నారు. శ్రీరంగం దగ్గర తిరువెళ్ళరై అద్భుతంగా వేంచేసి ఉంటారు పుండరీకాక్ష పెరుమాళ్. మన దివ్య దేశాలలో తాయార్లకి ప్రధానమైన దివ్య దేశాలు కొన్ని ఉన్నాయి. తాయార్లు అంటే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. శ్రీదేవికి ఆస్థానం తిరువెళ్ళరై, భూదేవి అయినటువంటి గోదమ్మకి ఆస్థానం శ్రీవిల్లిపుత్తూర్, నీలాదేవి యొక్క ఆస్థానం నాచ్యార్ కోవిల్ కుంభకోణం దగ్గర. ఇప్పటికీ తిరువెళ్ళరై వెళితే ఉత్సవాలకి మనం బ్రహ్మోత్సవాలకి వెళ్తే మొట్టమొదట వచ్చేది మన తాయార్లే. తాయార్ల వెనకాల పెరుమాళ్ళు ఉంటారు పురప్పాట్లో ఊరేగింపులో. మళ్ళా వచ్చేది కూడా తాయారే ముందు వస్తుంది, తాయారు వెనకాల పెరుమాళ్ళు వస్తారు. మన బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి తిరువెళ్ళరైలో, శ్రీదేవి యొక్క ఆస్థానం. పూర్వాచార్యులలో భగవద్రామానుజుల వారు, కూరత్తాళ్ళ వారు శ్రీభాష్యం రాశారని మనకి తెలుసు, కానీ సొగమే అయింది. శ్రీభాష్యం మొత్తం అవల, కళ్ళు పోయినాయి, మళ్ళా దూరం అయిపోయారు. ఇంకా కొంత ఉన్నది కూరత్తాళ్ళ వాళ్ళు పరంపదించారు. ఇప్పుడు మా తతిమా గ్రంథం పూర్తవ్వాలి. ఎట్లా? అప్పుడు రామానుజుల వారు చెప్తుంటే ఎంగళాళ్వాన్ అనే ఆయన రాశారు. ఎంగళాళ్వాన్ అనేది బిరుదు మాట. భగవద్రామానుజుల వారు మా కూరత్తాళ్వారు వలె ఉందండి అన్నారట ఈ గ్రంథాన్ని. ఎంగళాళ్వార్ అంటే మా కూరత్తాళ్వారు రాసినట్టుగా ఉందండి అని ఆనందపడ్డారన్నమాట. అటువంటి ఎంగళాళ్వార్ అవతార స్థలం తిరువెళ్ళరై. అక్కడ సన్నిధానాల్లో ఇది ఎంగళాళ్వాన్ అని అక్కడ రాసి ఉంటుంది, మనం చక్కగా సేవించుకోవచ్చు. శ్రీదేవి యొక్క ఆస్థానం. అసలు శ్రీభాష్యం అంటే ఏంటండి? వ్యాసుల వారు రాసిన సూత్రాలని శ్రీభాష్యంగా రాశారు. ఎన్నో భాష్యాలు ఉన్నాయి వ్యాసుల వారి యొక్క సూత్రానికి. శంకర భగవత్పాదులు రాశారు, భగవద్రామానుజుల వారు రాశారు. కానీ సరస్వతీదేవి శ్రీ భాష్యకార అన్నది రామానుజుల వారు రాసిన శ్రీ భాష్యానికి. ఇప్పటికీ తిరుమల వెళ్తే మనకి శ్రీ భాష్యకార సన్నిధి అని వస్తుంది. ఎన్ని భాష్యాలున్నా సరస్వతీదేవి మెచ్చిన భాష్యం శ్రీ భాష్యం అని బిరుదు ఇచ్చింది. మనం శ్రీ భాష్యకారాయ నమః అంటూ హయగ్రీవ పెరుమాళ్ళని ఇచ్చింది మన భగవద్రామానుజుల వారికి. అటువంటి తిరువెళ్ళరైన పుండరీకాక్ష రానాయన సంగీరై ఆటకి అంటోంది. ఇంకొకటి మన ఆచార్యులో ఇద్దరు ఆచార్యులు. ఒకరు భగవద్రామానుజుల వారు, శ్రీమద్ రామాయణంలో హనుమస్వామి. ఈ తప్ప మీరు తిరువెళ్ళరై వెళ్ళినప్పుడు హనుమస్వామిని సేవించండి. తిరువెళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి? హనుమస్వామి యొక్క ప్రత్యేకత అంటే కళ్ళల్లో కటాక్షిస్తున్నట్టుగా, మనల్ని కటాక్షిస్తున్నట్టుగా చక్కగా కళ్ళు తెరిచి ఉంటాయి మాట. ఆ స్వామి యొక్క కటాక్షానికి పాత్రలవుతారు. అటువంటి పుండరీకాక్ష రండి రా శంకీరే ఆట ఆడుదుగాని అంటున్నారు మన పెరియాళ్ళవారి యశోద. సోలై మలై కరసే ఓ సుందరబాబు స్వామి అంటున్నారు. తిరుమాలిరం సోలై కొండ మీద ఉన్న దివ్యదేశం. అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ ప్రసాదం గిన్నె రొట్టె వేస్తారు, లావుగా ఉంటుంది. ప్రసాదం అందరికీ పెడతారు, చక్కగా ఏగుతుంది. అద్భుతంగా ఉంటుంది. సుందరబాహుస్వామి తాయార్లు ఇద్దరూ వస్తారు చక్కగా పురప్పాటికి. రామానుజుల వారి యొక్క ఆచార్యులలో ఒక ఆచార్యులు తిరుమాలై ఆండాన్. వారు దొంగలకి కాలక్షేపం చెప్పారట కొండ మీద. చూడండి వారి యొక్క గొప్పతనం.
అటువంటి తిరుమాలిరం సోలై. ఓ సుందరబాహు స్వామి నా దగ్గరికి రా అంటున్నారు. అజగర్ అంటే అందమైన వాడు స్వామి. ఆ స్వామి చేతిలో పంచాయుధాలు వేంచేసి ఉంటాయి. పంచాయుధాలు ఉంటాయి. వనమాలి గది శార్ంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అంటారు. పంచాయుధాలు గల దివ్యదేశం తిరుమాలిరం సోలై. అటువంటి సుందరబాహు ఓ అజగరే రండి. అక్కడ నూపురు గంగ ఉత్సవం జరుగుతుంది అత్యద్భుతంగా. అది మనం సేవించుకునే తీరాలి. మన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 27వ పాసంలో కూడారవల్లు శ్రీ గోవింద ఆ పాసురానికి మనం అక్కడికి వెళ్తే చక్క 108 గంగాళాల్లో జరిగిన ప్రదేశం కాబట్టి ఆ 108 గంగాళాల్లో ప్రసాదం పెడతారు. అద్భుతంగా మనం సేవించుకోవచ్చు. జరిగిన ప్రదేశం అది కాబట్టి. ఇక్కడ 4 దివ్య దేశాలని చెప్పింది మన యశోదమ్మ. తిరుక్కురుంగుడి నంబి, తిరువెళరేవున ఓ పుండరీకాక్ష, ఓ తిరుమాలిరం సోలై ఓ రాజా, ఓ తిరుక్కన్నపురంలో వెంచేసిన సౌరి రాజా అన్నది. తిరుక్కన్నపురంలో సౌరి రాజా ఎంత భోగ్యంగా ఉంటారండి. అక్కడ తాయాల పేరు కన్నపుర నాయకి. బెస్తా వాళ్ళు ఉత్సవం చేసుకుంటారు. బెస్తా వాళ్ళకి తాయార్లు అవతరించింది. బెస్తా వాళ్ళంటే చేపలు పట్టుకునేవాళ్ళు సముద్రంలో. వాళ్ళకి మన కన్నపుర నాయకి అవతరించింది. 18 రోజులు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. అక్కడ తెప్పోత్సవం ప్రధానం, చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. మునియోదర పొంగలి విశేషం. విభీషణాళ్వాను వెళ్ళి అడిగారట రంగనాథుడికి, నీ నడక సౌందర్యం సేవించాలనుంది అని. ఇక్కడ కాదు తిరుక్కన్నపురం వెళ్ళు, నేను అక్కడ ప్రతి అమావాస్యకి నేను సేవ సాయిస్తా అన్నారు. అమావాస్యకి కైతల సేవతో సౌర్రాజ పెరుమాళ్ళు విభీషణాళ్వానికి చక్కగా కైతల సేవ అంటే చేతిలో పెరుమాళ్ళని పెట్టి తీసుకొస్తారు అన్నమాట. దాన్ని కైతల సేవ అంటారు. ఇప్పటికీ ఆ ఉత్సవం జరుగుతుంది ప్రతి అమావాస్యకి. ఇప్పుడు ఏమంటుంది యశోదమ్మ, ఓ తిరుక్కన్నపురంలోని సౌర్యరాజనే, ఓ సుందరబాహు, ఓ తిరుక్కురుముడి నంబి, ఓ పుండరీకాక్ష, రారానైనా శీఘ్రంగా సంగిరి ఆట ఆడుతుంగానే. ఎవరిని పిలుస్తోంది? సప్తలోకాలకైన స్వామిని పిలుస్తోంది. అక్కడున్న గోపికలందరూ ఏం చేస్తూ ఉంటారట, మన కన్నన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళి కాసేపు అయిన తర్వాత యశోదమ్మకి అప్పచెప్తారట. అమ్మా, నీ బిడ్డ అందం ఎంత భోగ్యంగా ఉందో తెలిసినా చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. తిరుప్పాణాళ్ళ వారికి రంగనాథుని యొక్క ఆపాదమస్తకం సౌందర్యాన్ని సేవించిన తర్వాత ఏది చూడబుద్ధి కాలేదట. ఏది అంటే ఇంకో పెరుమాళ్ళనే చూడబుద్ధి కాల. మన అనంతాళ్ళ వారికి శ్రీవారంటే ఇష్టం. తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి మూలవర్ని శ్రీవారు అంటాం. వారిని తప్ప ఇంకెవరిని చూడటానికి ఇష్టపడరట, ఇంకో పెరుమాళ్ళని. అదేవిధంగా కన్నని గోపికలందరూ ఎత్తుకుని ఇళ్ళకి తీసుకెళ్ళి, ఇతడండి మనసును అపహరించేస్తాండి, పెద్ద దొంగ, మనసుని వాళ్ళే ఇస్తారట. రామచంద్రుడిని చూస్తే పుంస దృష్టి చిత్తాపహారిణం, రామచంద్రుడికి మనస్సుని ఇస్తారట. కృష్ణయ్యనట చూడంగానే అసలు ఆ మనసు వెళ్ళిపోతుందట కృష్ణయ్య దగ్గరికి. ఆ గోపికలందరూ ఆ కన్నని ఎత్తుకుని వెళ్ళి, అమ్మా నీ అబ్బాయి ఎంత అందగాడమ్మా, నువ్వెంత అదృష్టం చేసుకున్నావమ్మా, అమ్మా యశోదమ్మ తల్లి అంటూ మళ్ళా అప్పచెప్పేస్తారట. అటువంటి కన్నని స్తోత్రం చేస్తారట. ఇంకొకటి, తిరువెళ్ళరైలో పెరుమాళకి మన పెరియాళ్వార్లు మంగళాశాసనం చేశారు. అద్భుతంగా తిరువందిక్కాపు అంటారు. పెరుమాళ్ పురపాటు అయిన తర్వాత తిరిగి వచ్చిన దాన్ని తిరువందిక్కాపు అంటారు. అద్భుతమైనటువంటిది ఆ ఉత్సవం. తిరువందిక్కాపే పాడారు పుండరీకాక్షులకి. పెరుమాళ్ళు వచ్చిన తర్వాత మామూలుగా కర్పూరంతో మంగళాశాసనం కాదు ఇది. తిరువందిక్కాపని ఒక చిన్న బిందెలా ఉంటుంది, దాని మీద వేస్తారన్నమాట. దాంతో మంగళాశాసనం చేస్తారు. అది మన పెరియాళ్వార్లు తిరువెళ్ళరై పెరుమాళ్ళకి చేశారు, పుండరీకాక్షులకి. ఇంకా వ్యాఖ్యానం ఏదుందో మనం తెలుసుకుందాం, మన బాలమాముల యొక్క వ్యాఖ్యానాన్ని. எட்டாம்பாட்டு உன்னையும் இச்சாதி சௌந்தர்யாதிகளாலே துஷ்ட சித்தாபகாரியான உன்னையும் மருங்களே எடுத்துக்கொண்டு தந்த குரகங்களே சேர்த்து இதென்ன அருமைதான், இவன் மரங்களே இருக்க இவர்கள் தங்கள் குரகங்கள் அறிந்து పోనబడి ఎన్ను కరుతూ. ఆ స్వామి యొక్క సౌందర్యం ఏం చేస్తుందంటే దృష్టి చిత్తాపహారి,
ఆ మనసుని ఇచ్చేస్తారట. అందరి మనసులు ఎక్కడుంటే కన్నన్ ఎందే ఉంటాయట. ఎంత గొప్పవాండి మన కృష్ణయ్య. అటువంటి కన్నను కొంగు బంగారం అండి, నడుమున వేసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతారట ఇళ్ళకి. అంత గొప్పవాడా? అంత గొప్పవాడు ఎట్లా ఎత్తుకుంటే అట్లా ఉంటాడా? నడుమున ఎత్తుకుంటే నడుమున ఉంటాడా? అట్లా భుజాన వేసుకుంటే అట్లా ఉంటాడా? వెళ్ళి అందరిళ్ళలో తిరిగి వస్తాడట మన కన్నన్. తంగల్ గృహంగల్ అరిందు పోనబడి ఎన్నెన్ను కరుత్తు. అంత కన్నన్ అంత సులభుడు మాట మన కన్నన్. అంత మాత్రమే. కొద్దిగా పెద్దవాడైన తర్వాత కొద్దిగా ఉప్పు మూట కొద్దిగా పెట్టు మా మీద అంటే ఉప్పు మూట పెడతాడట. అంత గొప్పవాట మన కృష్ణయ్య. ఉన్నిచ్చాది ఈ దృష్ణాన ఉన్నోడే తంగల్ నిனைவு తక్కబడి పరిమారి మీడవం కొండు వారానిక్కం బాలేకలానవరగలకు ఇచ్చేసిదత్తే కండు ఒకప్పుంబడియాగా. ఆ స్వామి ఏం చేస్తాడట, ఒక్కొక్క చేష్టితను చూపించి లోబరుచుకుంటాడట స్వామి మన కన్నను. ఆ మాటలు కానివ్వండి, వాక్చాతుర్యం కానివ్వండి, చేష్టిత కానివ్వండి, ఎవరు ఏది అడిగినా చేస్తాడట మన కృష్ణయ్య. ఇత్తాల్ తనీరత్తులే యవనావస్థనాయ్ తంగలోడే పరిమారువన్. ఇంకొద్దిగా పెద్దవాడైన తర్వాత అందరితో చక్కగా కలిసిమెలిసి ఉంటాడట. కలిసిమెలిసి వాడు ఎవరు? సాక్షాత్ అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు. కలిసి ఉండేవాడెవరు? సాక్షాత్ సృష్టికర్త ఉభయభూతి నాథుడు. మాతృ సన్నిధి ఇప్పటి శైశవ అవస్థనాయ్ శైకిర చేసితం కండాల్ అవర్గలు ఉగప్పరగలను కరుతూ. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శైశవ అవస్థ ఆడుతున్నాడా? ఆ లమ్మ దగ్గర అందరి స్నేహితులతో కలిసి శంకిరే ఆట ఆడిస్తోందా? ఎంత గొప్పవాడండి. ఆడించేవాడు ఆడుకునేవాడు ఎవరు? మనలాంటి వాడు కాదు. నిత్యశూలికి నిర్వాహకుడు. మనకన్నా దేవతలు గొప్ప, దేవతల కన్నా దేవేంద్రుడు గొప్ప, దేవేంద్రుడి కన్నా ముక్త పురుషులు గొప్ప, ముక్త పురుషుల కన్నా నిత్యశూరులు గొప్ప, నిత్యశూరుల కన్నా గొప్పవాడు మన పరమాత్మ. అటువంటి కృష్ణుడిగా అవతరించి సంగీరే ఆట ఆడుతున్నాడా ఈనాడు? అందరినీ ఆనందింపజేస్తున్నాడా? తాను ఆనందపడుతున్నాడా? వైకుంఠంలో ఆటలు ఉండవండి, ఇక్కడే ఆటలు ఉంటాయి. కన్నవర్ కణ్కులిర ஆரேனுமாக இச்சேஷ்டங்களை கண்டவர்கள் கண்கள் இளநீரு குறும்பு ఇట్టా పోలే కుளிరుంబడియాగ. ఎవరైనా కన్నను ఈ చేష్టితను చూస్తే, ఆడుకునే చేష్టత చూస్తే ఆనందపరవశులు అయిపోతారట. కత్తవర్ తెత్తివర నాలుగు శబ్దం తొడక్క కత్తవర్ ఉండియ బాలచేష్ట రసతే కండు పెళ్ళై కవిగలు తొడుత్తవర. పిల్లలతో ఆడుతున్నాడా? ఆడేవాడు మన కృష్ణయ్య. పెత్తయనక్కరులి ఉన్నై పిళ్ళయ్యాక పెత్తయ్యనకు ప్రసాదత్తై పన్ని అంటుందట. ఏనాడు అదృష్టం చేసుకున్నాను, నిన్ను పెంచుకునే అదృష్టం కలిగింది, నిన్ను కనే అదృష్టం కలిగింది, నిన్ను ఆడించే అదృష్టం నాకు కలిగింది, నేను ఎంత అదృష్టవంతురాలనో అనుకుంటుందట మన యశోదమ్మ. మన్ను కురుంగుడియాయ్ నప్లావైది సాగరాయన్ గిరబడియే ప్రళయత్తుకు అడియాద తిరుక్కురుంగుడిలే వర్తిక్కిరవనే అంటోంది యశోద. కన్నా నువ్వు ఎక్కడుంటావో నాకు తెలిసింది. ఎక్కడుంటావు? తిరుక్కురుంగుల్లో ఉంటావు. ప్రళయంలో అన్నీ పోతాయంట, కానీ తిరుక్కురుంగుల మటుకు ప్రళయంలో మునగదట. అంత గొప్పది విదేశమట. వెள்ளరయ్యాయ్ అవ్వళవన్నిక్కే తిరువెళ్ళరైలేయం నిత్యవాసం పొన్నుగిరవనే. తిరువెళ్ళరైలో నిత్య నివాసం ఉంటాడట మన స్వామి. మన భగవద్రామానుల వారు 6 నెలలు ఉన్నారట తిరువెళ్ళరైలో. ఇప్పటికీ అక్కడ తెలుగులో మాట్లాడతారు రామానుల వారి యొక్క సన్నిధిలో ఉన్న స్వామి. ఇంకెక్కడ తెలుగులో మాట్లాడు తమిళనాడులో. తిరువెళ్ళరైలో మటుకు పెరుమాళ్ళ సన్నిధానం ఎదురుగుండా ఉంటుంది రామానుల వారి యొక్క సన్నిధి. ఆ రామానుల వారి సన్నిధి అద్భుతంగా ఉంటుంది. రామానుల వారు కూడా మనం సేవించుకోవచ్చు. అక్కడ కొంతకాలం ఉన్నారు మన భగవద్రామానుల వారు. మదిలి సోలైమల కరసే అరణాగపోరుంబడియాగా మదిలాలే సూషప్పట్ట తిరుమలైకు రాజావాయ్ కొండు ఈ రడుసు తవితు నిన్నవనే. తిరుమాలిరం సోలైలో సుందరబాహు అనే రాజు ఎంత భోగ్యంగా ఉంటాడండి అంటారు నమ్మాళ్వార్. முடிச்சோதியாய் உனது முகச்சோதி மலரந்ததுவோ அடிச்சோதியாய் நீ நின்ன தாமரையாய் அலரந்ததுவோ படிச்சோதி ஆடையிடும் பலகலனாய் நின் பயம்போని కడిచోది కలందదువో తిరుమాలే కట్టురయ్యే అంటారు. సుందరబాహు స్వామి అழగర్ని అడుగుతారు మన నమ్మాళ్వార్. స్వామి కిరీటకాంతి ముఖం మీద పడిందా, ముఖకాంతి కిరీటం మీద పడిందా? పాదాల కాంతి పాదపీఠం మీద పడిందా, పాదపీఠ కాంతి పాదాల మీద పడిందా?
నీ ఆభరణాల కాంతి నీ సౌందర్యం నీ దివ్య శరీరం మీద పడిందా, నీ దివ్య శరీర కాంతి ఆభరణాల మీద పడిందా? ఇప్పుడే చెప్పక్కల్లా మా అమ్మతో కలిసి సంప్రదించి చెప్పు అంటారు. ఆ స్వామి యొక్క అంత అద్భుతం. మాలే తిరే మాల, తిరుమాల్ అని పెరుమాళకి పేరు. మాల్ అంటే పెరుమాళ్, తిరు అంటే లక్ష్మి. తాయార్ల అలంకారం పెరుమాళ్ళకి చేస్తారట, పెరుమాళ్ అలంకారం తాయార్లకి చేస్తారట. ఒకరోజు చూసిన వాళ్ళే అర్చక స్వామి ఆశ్చర్యపోతారట, అంత అద్భుతంగా ఉంటాయి ఆ తిరుమాలిడం చోలైలో. ఇప్పుడు అటువంటి రాజాది రాజును చూస్తే ఇప్పుడు మనకేమనిపిస్తుంది? నేను దాసుణ్ణండి అంటాం. ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూడంగానే నేను రాజు అనుకున్న ఇదివరకల్లా, ఆయన రాజాది రాజు, నేను దాసురాల్ని. ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని కిరీటాన్ని చూడంగానే ఏం తెలుస్తుంది? నేను దాసురాల్ని, నేను స్వతంత్రాల్ని కాను అని మారిపోతామట. ఆ స్వామి యొక్క సౌందర్యం అటువంటిదట. ఈరరసు అంటున్నారు. 2 రాజులు ఉండరు, ఆయన ఒక్కడే రాజు, మనం దాసులం. మన స్వరూపం ఏంటండి? దాసులుగా ఉంటాం మన స్వరూపం. ఆయన స్వరూపం ఏంటండి? యజమానుగా ఉంటాం. శేషి శేషత్వ సంబంధం అంటారు. శేషి అంటే యజమాని ఆయన, మనం దాసులం, శేషభూతలం. పరమాత్మతో ఉన్న సంబంధం 9 రకాల సంబంధాలు. మీ అందరికీ తెలిసిన శ్లోకం, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి, స్వామి ఆధార ఆదేచ భోక్తాచ ప్రభురేవచ. ఆయన తండ్రి, మనం బిడ్డలం. ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడే వాళ్ళం. ఆయన అన్ని రకాల సంబంధాలు. లోకంలో ఒక సంబంధం ఉంటేనే వారి యందు ప్రేమ ఎక్కువగా పెట్టుకుంటాం. అటువంటిది పెరుమాళతో అన్ని సంబంధాలు ఉంటే ఇంకెంత ప్రేమ పెట్టుకోవాలండి? లోకంలో ఈ సంబంధం కుండపద్దలు కొడితే రామ్ రామ్, కానీ పరమాత్మతోటి సంబంధం మారదు, ఎక్కువ ప్రేమ పెట్టుకో. అందుకని మన ఆళ్వారాదులు అంత ప్రేమ పెట్టుకున్నారు, అదే భక్తి అయి కూర్చుంది. అందుకని స్వామిని చూడంగానే ఏమంటున్నారు? 2 రాజులు ఉండకూడదు, నువ్వు రాజు నేను దాసుణ్ణి అంటున్నారు. కన్నపురత్తముదే సర్వజన భోగ్యమాముడి, తిరుక్కన్నపురత్లే నిర్కిర అమృతమే, ఓ అమృతమా అంటున్నారు. సౌరిరాజు పెరుమాళ్ళకి కొద్దిగా దెబ్బ ఉంటుంది, ఇక్కడ ముఖపద్మం మీద ఇక్కడ దెబ్బ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి ఆ దెబ్బ? అడిగితే చూపిస్తారు. 18 రోజులు బ్రహ్మోత్సవాలు. ఎందుకు దెబ్బ తగిలింది అంటే, ఒక తిరుక్కన్నపురంలో ప్రాకారాలు పడగొట్టేస్తున్నారు ఎవరో ఒక ఆయన. అక్కడ తిరుక్కన్నపురంలో ఉన్న సౌరిరాజుని అడిగారట ఒక భక్తుడు, ఒక అరయర్లు, నీ చేతిలో ఉన్నటువంటి శంకుచక్రాలు ఆటగానైనా నీ చక్రం ఏమీ ఫలించదా ఏంటి? ఆ రాజుని నువ్వేం చేయవా అన్నారట. అంతే, అట్లా బాణాలు వెళ్ళిపోయినాయట రాజు మీద దగ్గరికి. అప్పుడు దెబ్బ తగిలిందట స్వామికి. ఆ దెబ్బ ఇప్పటికీ మనకి కనిపిస్తుంది మాట తిరుక్కన్నపురం సౌరిరాజు పెరుమాళ్ళకి. అప్పుడు ఎమ్మటే బాణవర్షం కురిపించాడు. మనం అడిగితే చూపిస్తారు ఆ దెబ్బని. అటువంటి ఆ తిరుక్కన్నపురంలో ఉన్న పెరుమాళ్ళట అందం ఎటువంటిదండి? ఎంతో ఎంతో అందం. ఆ స్వామిని సౌరి అంటారు. కేశాలు సహజంగా ఉంటాయి అక్కడ. మనం పెట్టుకున్న కేశాలు కదా, ఏదో సవరాలు పెట్టుకుంటూ ఉంటాం, అది కాదు, సహజంగా ఉన్నాయన్నమాట కేశాలు. ఆ బ్రహ్మోత్సవాల్లో 18 రోజుల బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వేస్తారు. ఒకరోజు స్వామికి ముడులు వేస్తారు, ఒక స్వామికి ఏలాడదీస్తారు. ఆయన ఎట్లా ఉన్నా భోగ్యంగా ఉంటారు అక్కడ. అంత గొప్పదైనటువంటి సౌరిరాజు పెరుమాళ్ళు. என் ஆவலம் களைவாய் என்னுடைய அவஜத்தை போக்குமவனே, அதாவது எனக்கு பவ்யனாய் நான் சொன்னபடி செய் கையாலே, நீ அணியாம் எனான போது நான் పடும் క్లేశத்தை పోక్కుం అవనే ఎన్గై. ఏమంటోంది యశోదమ్మ? అక్కడ నియమిస్తాడు. నియామ్యుడు అంటే నియమించేవాడు వైకుంఠంలో. మీరు ఇది చేయండి, మీరు ఇచ్చండి, గరుడాలవారే మీరు ఈ పని చేయండి, నిత్యసూర్లారా ఆదిశేషు మీరు ఈ కైంకర్యం చేయండి అంటారు. అటువంటి వాడు ఇప్పుడు నియమింపబడుతున్నట్ట. శాసించేవాడు శాసింపబడుతున్నాడు. కన్నా కూర్చుంటాడట. మీ నాన్నగారికి చెప్పులు ఇవ్వు అంటే చెప్పులు తీసుకొస్తాడట. అక్కడ అందరినీ శాసిస్తాడా, ఇక్కడ శాసింపబడుతున్నాడా? ఎంత గొప్పవాడండి అంటున్నారు ఇక్కడ. ఆడుక సంగీరై ఇప్పుడు ఇరికని సెంగీరై ఆడి అరడ వేణు. ఓ కన్నా సెంగీరై ఆట ఆడురా నాయన, ఏషులకి మిత్యాది సమస్త లోకంగళుక్కం స్వామియానవనే ఆడియరల వేణం ఎన్గై 2 సార్లు అంటోంది యశోదమ్మ. ఒక్కసారి ఆడురా నాయన, సంగిరే ఆట ఆడురా నాయన అని.
மண்ணு குறுங்குடியா என்று தொடங்கி என் ஆவலம் களைவா என்று சம்போதித்து உன்னையும் ஒக்கலையில் என்று தொடங்கி பெத்த எனத்தருளி ஆடுக செங்கீரை என்னும் அனுபயம். செங்கீரை ఆట ఆడానైనా కన్నా నువ్వు ఆట ఆడితే నా దుఃఖం తీరుతుంది, నువ్వు ఆట ఆడకపోతే నా దుఃఖం తీరదు అంటోంది యశోదమ్మ. తొమ్మిదవ పాసరం చెప్పుకుందాం. పాలుడు నెయ్యి తయిర్ ఒన్సాందోడు షణ్భగముం పంగయ నల్ల కరుపూరం నారివర கோலனரும் பவள செம்துளவாயினிடை கோமள வெள்ளிமுளை மேல் சிலபல் இலக நீ நிலத்து அருகால் ஐம்புடையின் நடுவே நின் கனிவாய் அமுதும் இத்து முறிந்து விஷ ஏழுமறை பொருளே ஆடுக செஞ்சீரை ఏడులముడయ్యాయ్ ఆడుగ వాడుగవే. స్వామి దగ్గర 3 సువాసనలు వస్తున్నాయట. స్వామి దగ్గర ఏంటండి 3 సువాసనలు? మంచి వాసన మాట. స్వామి పేరే సర్వగంధ, మంచి పరిమళ స్వరూపుడు. తిరుమల వెళ్ళండి, తిరుమలలో అక్కడ కోయిలాళ్వార్ తిరుమంజనం అంటారు, అదొక ఉత్సవం. మొత్తం అన్ని గుమ్మాలు కడిగేస్తారు, అన్నీ కడిగేస్తారు, పరిమళం వస్తుందన్నమాట. ఆ రోజు మన ఉత్సవానికి వెళ్తే మంచి కర్పూర పరిమళం. ఇప్పుడు కన్నం దగ్గర ఏం పరిమళం వస్తుందండి? 3 పరిమళాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఏంటా 3 పరిమళాలు? అందరూ తీసుకెళ్ళి కృష్ణయ్యని తీసుకెళ్ళి పాలు తాగిస్తారట, పెరుగు తినిపిస్తారట, నెయ్యి తినిపిస్తారట, ఇంకా మాట్లాడితే వెన్న కూడా రాస్తారట కృష్ణయ్యకి. కాబట్టి పాలు ఆరగించడం వల్ల, వెన్న ఆరగించడం వల్ల వెన్న సువాసన వస్తుంది మాట మన కృష్ణయ్య దగ్గర, అదొక సువాసన. ఇంకొకటి నెయ్యి కూడా శుభ్రంగా ఆరగిస్తారట మన స్వామి. అక్కడ పాలు పెరుగు నెయ్యి ఉండవు. ఎక్కడ? వైకుంఠంలో. ఏది లేకపోతే అది కావాలనిపిస్తుంది. అక్కడ వైకుంఠంలో ప్రసాదం ఉండదు. అందుకని ఆ పాలు పెరుగు నెయ్యి కోసమే వచ్చాడు స్వామి. అంతరార్థం ఏంటండి? గోపికల స్పర్శగల వెన్నట. ఆ గోపికల స్పర్శగల వెన్న ఎంత భోగ్యంగా ఉంటుందండి. వాళ్ళు మామూలు వెన్న కాదు, వెన్న నామ సంకీర్తన చేస్తూ చిలుకుతారట. ఆ వెన్న అంటే ఇష్టమట. ఆ వెన్న సువాసన ఇస్తుందట మన కన్నం దగ్గర. ఇంకో సువాసన ఏంటండి? అదరమట. అదరంలో మంచి అద్భుతంగా ఉందట. అదరంలో సువాసన ఇస్తోంది. ఇంకోటి ఏంటండి? అలంకారంలో మంచి అలంకారం చేస్తున్నారు కదా మన కన్ననికి. అలంకారం చేసినప్పుడు చందన అలంకారం చేస్తారట. ఆ చందన సువాసన చూడండి. శ్రీరంగంలో కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నిను బాసి ఎట్లునే మనుచుందురా. ఆ కస్తూరి రంగనాథుని యొక్క కస్తూరి పరిమళం 6 నెలలు ఉండేదట ఇదివరకు. అదేవిధంగా ఈ చందన పరిమళం మన కన్నను దగ్గర అందరూ చందనం రాస్తారట. చందనం సువాసన. మనమ్మ గోదమ్మ అంటుంది, పెరియాళ్ళ వారి యొక్క కుమార్తె అయిన గోదమ్మ చెప్పిన ప్రబంధం నాచ్యార్ తిరుముడి అంటారు. నాచ్యార్ అంటే మనమ్మ గోద. 143 పాసురాలు. ఆ 143 పాసురంలో వివాహం అవ్వగటానికి ముందు పదికాలు, వివాహం అయిన తర్వాత పదికాలు కొన్ని ఉన్నాయి. వారణమాయరంతో గోదమ్మకి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత అడుగుతుంది శంకరాజాన్ని. శంకరాజాన్ని గురించి 10 పాసురాలు పడింది. ఇది ఎక్కడా లేదు. 10 పాసురాలు పడతాం శంకాన్ని గురించి. ఓ శంకరాజమా అంటోంది మనమ్మ గోద. కర్పూరం నారుమో కమలపూ నారుమో తిరుప్పవ సెవ్వాయిదాన్ తిరుక్కుమో மறுப்பு சித்தவாய் சுவையும் நாத்தும் விருப்புத்த கேட்கின்றேன் சொல்லாడి వెన్సంగే. ఓ శంకరాజమా, స్వామి యొక్క అదరామృతం భోగ్యంగా ఉంటుందా? కర్పూరం వాసన వేస్తుందా? భోగ్యంగా ఉందా? తెలిసిన వాళ్ళని అడగాలి ఏదైనా మనకి సంశయం వస్తే. అట్లాగే స్వామి యొక్క అదరామృత భోగ్యత ఎవరికి ఉందండి? ఎవరికి తెలుసు? శంకరాజానికే తెలుసు. శంకత్తాళ్వార్ అంటారు. స్వామి శంకు చక్రాలు ఉంటాయి. ఆ శంకు చక్రాల్లో శంకత్తాళ్వారిని అడుగుతుంది 10 పాసురాల్లో. అదొక సువాసన, ఆ స్వామి యొక్క పరిమళం. ఇప్పుడు 3 సువాసనలు వస్తున్నాయి మాట మన కన్నం దగ్గర. సరే, ఆయన యొక్క పళ్ళు ఎట్లా ఉన్నాయట? నోట్లో ఉన్నటువంటి పళ్ళు ఎట్లా ఉన్నట్టు 32 రాలా. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉంటాడట. ఎంత భోగ్యంగా ఉందండి ఆ చిరునవ్వు నవ్వు. ఏదో ముత్యాలు రాలినయ్యా అన్నట్టుగా ఉంటుందట స్వామి చిరునవ్వు నవ్వటం. నడుస్తుంటే ఎట్లా ఉంటుందండి? మన కన్నం నడుస్తుంటే ఎట్లా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది.
సరే, ఇంకొకటి చిన్నపిల్లవాడు కదండి, పాపం తుడుచుకోవడం కూడా తెలియదు చిన్నపిల్లవాడు మన కన్నను. ఆ నోట్లోంచి జారుతోంది లాలాజలం, అమృతం. ఆ అమృతం పడుతోందట, అది కింద పడుతోందట. అది ఎట్లా పడుతోందట, తల్లులుంటే పక్క నుండి తుడుస్తారు, నోట్లోంచి కారుతుంటే అది అట్లా వట్టస్థలం నుంచి కిందకి జారుతోందట. అదో పరిమళం, ఎంత భోగ్యంగా ఉందండి. ఆ వట్టస్థలం మీద నుంచి కిందకి జారుతోందే, అదో పరిమళం అంట. స్వామి ఇంకా ఎట్లా ఉండేట, చిరునవ్వు నవ్వుతున్నాడా, ఒక అందంగా ఉన్నాడు మన కన్నన్ నడుస్తుంటే. సరే, మన కన్ననికి తాయెత్తు వేశారన్నమాట. ఏంటా తాయెత్తు, పంచాయుధాలనే తాయెత్తు. ఏంటి పంచాయుధాలు, శంఖం, చక్రం, గద, సారంగం, కత్తి. ఐంబుడయ్యన్ నడువే, ఆ చిన్నపిల్లలకి వేస్తారన్నమాట తాయెత్తు. అది ఎవరి యొక్క దృష్టి దోషం పడకూడదని పంచాయుధాలు గల తాయెత్తేశారట. అది అటు ఇటు ఊగుతోందట మన కన్నని సెంగిరే ఆట ఆడుతుంటే. సరే, ఇంతకన్నీ ఎవరండి ఆట ఆడేది చెప్పేస్తున్నారు. వేద వేద్యుడు ఆడుతున్నట్ట సెంగిరై ఆట. లాలాజలం కారుస్తున్నాడా, అమృతం వస్తోందా, మా అబ్బాయి అమృతం కారుస్తున్నాడండి అంటోందా, అది వట్టసల నుంచి అట్లా కిందకి రాలుతోందా, ఏమి అందమండి, నడుస్తుంటే పరిమళం వస్తోందా, చిరునవ్వు నవ్వుతున్నాడా. ఇట్లా ఆడేవాడు ఎవరండి, వేద వేద్యుడండి. వేద ఇచ్చ సర్వై అహమేవ వేద్య. వేదం ఎవరు చెప్తుందండి, పెరుమాళని చెప్తోంది. వేదం చేతి తెలియబడేవాడిని నేనే అన్నాడు. వేదం కన్నా గొప్ప ప్రమాణం లేదు. మన ఆళ్వారాదులు కూడా దివ్య ప్రబంధాన్ని చెప్తూ ఇవి దేంటో తీసుకున్న విషయాలు తెలుసునా, వేదంలోనే అంటారు. ఆళ్వార్గళ్వాజి అరుళచ్చయల్వాజి தாழ்வாதுமில் குருவர் தாம்பாஜி ஏற்பாரம்பைய அவர்கள் உரைத்தவைகள் தாంబాజీ చెయ్యమరై తన్నుడనే సేరను చెయ్యమరై అన్నారు మన వాళ్ళ మామనిగల్ ఉపదేశ రత్నమాలో. వేదంలో చెప్పిన అర్థాలే మనకి దివ్య ప్రబంధాల్లో చెప్పారు. దివ్య ప్రబంధాల్లో కొత్తగా చెప్పలా, ఆ వేదంలో ఏదున్నాయో అదే చెప్పారు. అటువంటి వేదవేద్యుడు ఆడుతున్నాడా ఇప్పుడు, సెంగీరైన ఆట ఎంత గొప్పగా ఉందండి. వేదం కన్నా గొప్ప ప్రమాణం లేదు. వ్యాస మహర్షి నదిలో స్నానం చేస్తుంటే ఎవరు గొప్ప అని అడిగారట. ఆయన 18 పురాణాలు రాశారు కాబట్టి. అప్పుడంటారు వేదం కన్నా గొప్ప శాస్త్రం లేదు, నారాయణ కన్నా గొప్ప దైవం లేదు అని ప్రమాణం చేస్తారన్నమాట. అన్ని పురాణాలు రాశారు, 18 పురాణాలు. అందుకు మనందరికీ సంశయం కలిగింది ఎవరు గొప్ప దైవం అని. నేను రాసిన పురాణాలన్నీ మీరు నమ్మద్దు. నాకు రజోగుణం కలిగినప్పుడు కొన్ని పురాణాలు రాశా, తమో గుణం కలిగినప్పుడు కొన్ని పురాణాలు రాశా, సత్వగుణం కలిగినప్పుడు నారాయణే గొప్ప అని చెప్పా. అందుకు సత్యం సత్యం, నేను సత్యాన్ని చెప్తున్నా, ఏ చేత్తో రాశానే ఆ చెయ్యి ఎత్తి చెప్తున్నా అంటారు. శిష్యులకి తడిబట్టలతో ప్రమాణం చేశారు వేదవ్యాస మహర్షి. అదేవిధంగా వేదం కన్నా గొప్ప గ్రంథం లేదు, నారాయణ కన్నా గొప్ప దైవం లేదు. ఆ నారాయణుడు ఇప్పుడు ఎట్లా అవతరించాడు, కన్నన్గా అవతరించాడు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన. ఆ నారాయణుడే కృష్ణయ్యగా అవతరించాడా. అటువంటి కన్ననికి యశోదమ్మ తాయెత్తు కట్టిందా. ఏంటా తాయెత్తు, పంచాయుధాల తాయెత్త. బిడ్డకి రక్ష అవ్వాలనా. చిన్నపిల్లలకి చూడండి, కొంతమంది హనుమస్వామిని మెడలో వేస్తారు నల్లతాళ్ళు, రక్ష అని, భయం ఉండదని. అట్లాగే మన యశోదమ్మ తాయెత్తుని కట్టిందట, పంచాయుధాలు గల తాయెత్తు. అది బాగుందట. మన పరాశర భట్టర్ వారు అంటారు, నీ పరాశర భట్టర్ వారు అంటే ఎవరంటే కూరత్తాళ్ళ వారి యొక్క బిడ్డ రంగనాథి యొక్క ప్రసాదం వల్ల అవతరించిన వారు. రంగనాథి యొక్క శ్రీరంగంలో ప్రసాదం అరవణై ప్రసాదం అంటారు. వారు అంటారు పరాశర భట్టర్ వారు, కొన్ని గ్రంథాలు కొందరి వినాలి, నంబిళ్ళ గారు చెప్పిన వ్యాఖ్యానం వినాలి, భగవద్ విషయానికి ఈడు వ్యాఖ్యానం అంటారు. విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం వినాలంటే మన పరాశర భట్టర్ వారిది వినాలట. ఎందుకని, అమ్మ జ్ఞానస్తన్యం తాగారు కాబట్టి. సాక్షాత్తు రంగనాథ్యారే పాలిచ్చింది వ్యాస భట్టరికి, పరాశర భట్టర్ వారికి. విష్ణు సహస్రనామ వ్యాఖ్యానాన్ని వారిది వినాలట. అటువంటి పరాశర భట్టర్ వారు ఏమంటున్నారంటే, శ్రీ పరాశర భట్టార్య శ్రీదంగేశ పురోహిత
శ్రీవచ్చాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టర్ వారు చేసే కైంకర్యం ఏంటండి అంటే తిథి నక్షత్రం పంచాంగం విన్నపం చేస్తారు పరాశర భట్టర్ వారు. ఎంత గొప్పదండి పరాశర భట్టర్ వారి యొక్క మాటలు అద్భుతంగా ఉంటాయి. రంగనాథుడికి రంగనాథ్యారికి వారి యొక్క ముద్దు బిడ్డ కాబట్టి వారు ఏం మాట్లాడినా అందంగా ఉంటుంది. అటువంటి పరాశర భట్టర్ వారు కన్నను చూసి ఏమంటున్నారు, నీ వట్టస్థలంలో తులసీమాల ఉంది, కౌస్తుభం ఉంది, వనమాల ఉంది, అమ్మ ఉంది, కానీ నాకు ఏది అందంగా ఉందో తెలుసునా, నీకు తాయెత్తు కట్టారే ఆ తాయెత్తు నాకు అందంగా ఉంది అంటున్నారు. అవన్నీ పరత్వ చిహ్నాలట. అమ్మ ఉన్నది పరత్వం, తులసీమాల పరత్వం, కౌస్తుభం కలవాడు పరత్వం అంటే గొప్ప దేవుడు అని, గొప్ప దైవం అని, దేవాది దేవుడు అని. నీ మెళ్ళో తాయెత్తు కట్టిందే మీ అమ్మ, ఆ తాయెత్తు భలే బాగుందే, ఈ తాయెత్తుని చూస్తే ఏం తెలుస్తుంది, ఇంత సులభుడా, అంత గొప్పవాడు ఇంత సులభుడయ్యాడా, ఈ ప్రేమ కోసమే వచ్చావా నువ్వు అంటారు మన పరాశర భట్టర్ వారు. అటువంటి తాయెత్తట ఎంత యోగ్యంగా ఉందండి, ఆ ప్రేమ కోసమే వచ్చాట. అటువంటి సంగీరి ఆట ఆడు నాయన. ప్రమాణాల్లో వేదం కన్నా గొప్ప శాస్త్రం లేదు, ప్రమేయంలో నారాయణ కన్నా గొప్ప దైవం లేదు అని ప్రమాణం చేశారు మన వ్యాస మహర్షి. అటువంటి వేదవేద్యుడు ఆడుతున్నాడా ఏమాట, సంగీరై ఆట. వేదవేద్యుడిని ఆడిస్తోందా, యశోదమ యొక్క గొప్పదనం చెప్పగలమా, మన కన్నని యొక్క గొప్పదనం చెప్పగలమా, వాచామ గోచరం. ఇంకా అలంకారం చేసేటప్పుడట మన యశోదమ్మ అద్భుతంగా పుష్పాలన్నీ షణ్భగ మల్లిగైయోడు செங்குட நீர் இருவாச்சி எண்பகம் பூவும் கொணరందేన్ ఇన్ను వయసు ఉట్టవా ఎన్నో. సంపెంగ పూలు, మల్లె పుష్పాలు, ఆ మాల వేస్తోందట. అదొక రకమైన సువాసన. అసలే పరమాత్మ అద్భుతమైన వాడా, మంచి మంచి పరిమళ స్వరూపుడా. అటువంటి కన్ననికి చక్కగా వేస్తోందా ఆ మాలలు, ఆ మాలల యొక్క సువాసన ఎంత ఆడండి. సరే, మన కన్ననట పెద్ద దొంగట. ఎట్లా అండి, ఆ నవనీతం కూడా ఎటువంటిది దొంగతనంగా అరగిస్తాడట అంటూ చెప్పారు. మనవాళ్ళ మావ యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం 9వ పాసరంలో. పాలుడు ఇచ్చాది వనపదాం పాటు పాలిచ్చాది పాలుడే కూడనెయ్యం తైరుమాగిన ద్రవ్యంగళే పలకాలం అముదు చేయి కయ్యాలు. స్వామి యొక్క సాపాటు ఏంటండి, పాలు పెరుగు వెన్న. తొందరగా వెళ్ళిపోతాయి లోపలికి, తొందరగా ఇంకేదన్నా లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం. పాలు పెరుగు నెయ్యి గబాలను వెళ్ళిపోతుంది నోట్లోకి. అముదు చేయగాలం తిరుమేళ్ళే అరిగే సాందు మంచి. ఇది దేనివల్ల వచ్చినాయి, ఒక ఆవు వల్ల వచ్చినాయి పాలు పెరుగు వెన్న. అందుకని ఆవును ఏమంటారండి, గోమాత అంటారు. లోకంలో తల్లికి పాలు రాకపోతే ఆ గోవు పాలు పోయమని చెప్తారు మొట్టమొదట. అందుకని గోవు అనరు, గోమాత అంటారు. అటువంటి గోమాత యొక్క ద్రవ్యాల పాలు పెరుగు వెన్న తిరుమెల్లే అరిగే సాందు, ఇవి సాపాడం చేయడం వల్ల ఆ సువాసన. మనం కూడా పెరుమాళకి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటే మనస్సు పవిత్రంగా ఉంటుందట. అందుకని అక్కడ ఇక్కడికి తినకూడదంటారు మన పెద్దలు. ఆహార శుద్ధౌ చిత్తశుద్ధి, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్తారు మన పెద్దలు. అందుకని మంచి పెరుమాళకి నివేదన చేసి మనం ప్రసాదం తీసుకుంటే, తిరువారాధన చేసి యాగం అనుయాగం అంటారు. యాగం అంటే తిరువారాధన, అనుయాగం అంటే సాపాడు చేయటం. ఈ రోజుల్లో అనుయాగం ఉంటుంది కానీ యాగం ఉండట్లే. యాగం అంటే తిరువారాధన. పంచ సంస్కారాల్లో ఒక యజ్ఞం తిరువారాధన చేయటం. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధన పరం తదీయ ఆరాధన నృప అంటారు. అటువంటి మన గీతాచార్యులు భగవద్గీతలో అద్భుతంగా చెప్తారు. స్వామికి నివేదన చెయ్యకుండా మనం తింటే పాపం తిన్నట్టేనట. కాబట్టి స్వామికి నివేదన చేసి తినాలి. అట్లాగే మనకి ఏది తింటే అది మనస్సు పక్వంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఆ విధంగా మన కన్నం తినేవేంటండి, పాలు పెరుగు వెన్న ఆ ఆవుల దగ్గర వచ్చేవి కాబట్టి. అందుకని మంచి పరిమళం వస్తుందంటే మన కృష్ణయ్య నడుస్తుంటే ఒకటి. రెండో పరిమళం షణ్భగం ముద్రావై పలకాలం సాత్తుగయ్యాలం తిరుమేని అసేకయ్యాలే అవయ్యం. రెండోది షణ్భగ అంటే సంపెంగ మల్లె పుష్పాల మాల వేసేదట, అలంకారం చేసేదట. అలంకారం వల్ల రెండవ పరిమళం మన కన్నం దగ్గర.
పూల పరిమళం, అసలుకే ఆయన పరిమళ స్వరూపుడు. ఆయన దగ్గర ఈ పరిమళం వస్తుంది, పాలు పెరుగు నెయ్యి పరిమళం, ఇంకొకటి ఆ పూల యొక్క పరిమళం. అర్షత్తాలే కర్పూరం నారమో కమలపూ నారమో ఎన్నుమయ్యాగా తిరుప్పోవడం వికసిక్కయ్యాలే పంకజం నల్ల కర్పూరమాగేవయ్యం తనిలే కలందు గంధిత్తు వరా. మళ్ళీ ఆడుతున్నాడు కదా, ఆడుతూ ఉండటం వల్ల ఒక రకమైన సువాసన వస్తుంది మన కన్నం దగ్గర. అమ్మ చెప్పింది మనం ఆడుదాం, అమ్మ చెప్పింది కదా, అమ్మ చెప్పడం వల్ల మనం ఆడుదాం అనుకున్నట్ట. ఎంత గొప్ప ఆటండి. కోలమిచ్చాది దర్శనీయమాయ్ పరిమళంబాన పవళంబోజే అరిగీదాయ్ శివందరుక్కిర తిరు అదర్తనులే ఇళయిదాన వెళ్ళి అరుంబు పోలే శిరముత్తు కల్విళంగా నవ్వుతూ ఆడతాట మన కన్నను. ముఖానికి అందం ఏంటండి? నవ్వటం అందం. చిరునవ్వు ఉంటాడట, చిరునవ్వు అందం ముఖానికి. అట్లాగే మన కన్నన్ అందంగా ఉంటాడట. అవి ఎట్లా ఉన్నాయి, నోట్లో పళ్ళు అంటే ఇంకా మొత్తం రాలా, అయినా ఇంకా ఎట్లా ఉన్నాయట, ముత్యాల వలె ఉన్నాయట. తెల్లటి ముత్యాలు ఎంత భోగ్యంగా ఉంటాయో మన కన్నని ముత్యమే అంటారు. అదేవిధంగా ఆ ముత్యాలు ఉన్నట్టుగా ఉన్నాయట. మన స్వామి యొక్క అదర సౌందర్యాన్ని వర్ణించారు. నీలమిచ్చాది నీలమాన తిరుమేని రెత్తుకు పరభాగత్తాలే అజగుమిక్కిరికిర శ్రీ పంచాయుధత్వ నడువే నుండి పక్క ఫలంబోల ఇరుక్కిర తిరుప ఊలికిర అమృత జలమావదు ఇత్తిత్తు. అటువంటి స్వామి పంచాయుధాల మాల వాళ్ళమ్మ వేసిందా తాయెత్తు. అక్కడ ఇప్పుడు ఎట్లా కారుతుంది, పైనుంచి ప్రవాహం కారుతుందండి. తిరుమాలం సోలలో కొండ మించి అట్లా కారుతుంది ప్రవాహం. అట్లాగే ఇక్కడ అట్లా ప్రవాహం అదర నుంచి అట్లా కారుతుందట కిందకి. లాలా జలం చొంగ అంటల్లా యశోదమ్మ మా కన్నయ్యకు అమృతం ఉడుతోందండి అంటోంది. ఏంటి, ఎవరండి అమృతం కార్చేవాడు? వేద వేద్యుడా ఈ విధంగా అమృతం కారుస్తున్నాడా నోటి నుంచి? ఎంత గొప్పవాడండి. నీ తిరుమేని నడుస్తుంటే భలే అందంగా ఉంది, నడక సౌందర్యం అద్భుతంగా ఉంది. మనకి రాముని యొక్క నడక సౌందర్యం అందం అనుకుంటాం, కానీ మన కన్నన్ యొక్క నడక సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. శ్రీపెరుంబుదులో రామానుజుల వారి యొక్క నడక సౌందర్యం అత్యద్భుతం. శ్రీరంగంలో నంబెరుమాళ యొక్క నడక సౌందర్యం ఇవయ్యల్లా నమకు నంబెరుమాళ్ పక్కలిలే కానలాం అంటారు. అన్ని నడక సౌందర్యం చూడాలంటే ఆ నంబెరుమాళ్ బయటకు వస్తున్నారే, ఏమి అందమండి, ఏమి అందమండి ఆయన నడక సౌందర్యం. చతుర్గతి అన్నారు మన వ్యాసుల వారు. 4 రకాల నడకలట. సింహం వలె, వృషభం వలె. ఎంత బాగుంటుందండి ఆ స్వామి యొక్క గీంకారం. లోపలికి వెళ్ళేటప్పుడు పాము ఏ విధంగా లోపలికి వెళ్ళిపోతుందో అట్టా వెళ్తాడట. 4 గతులే చెప్పారు మన వ్యాసుల వారు. కానీ ఇంకో 2 గతులు ఉన్నాయండి స్వామికి. మన అమ్మది హంసగతి. శ్రీరంగనాథ్యార్ లోపల తిరుగుతుంటే హంసగతి పెరుమాళకి లేదు, హంస నడక. మన పెరుమాళకి వయ్యారి నడకల్లో దొంగల దోపోత్సవంలో అశ్వగతి అంటే ఆ పరుగులు చూడాలండి. అసలు మనకి అద్భుతంగా ఉంటాయి. 1000 కాళ్ళ మండపం ముందు పరుగులు తీస్తారు మన నంబెరుమాళ దొంగల దోపోత్సవం రోజున. కొద్దిగా పాలు తాగి వచ్చేసానికి అయిపోతాయి మాట. అక్కడ ఎమ్మటే స్వామిని సేవిస్తూ ఉండాలి. అశ్వగతి అద్భుతంగా ఉంటుంది. నంబెరుమాళ అశ్వం మీద అటు ఇటు నడుస్తారే, ఎంత భోగ్యం అండి. ఆ మట్టి ఎటువంటిదట, దాన్ని మామూలుగా వేయించరు, కట్టరు. ఎందుకండి అది అంటే దొంగల దోపోత్సవం ఉన్న మట్టట. బదరిలో మట్టి ఎంత గొప్పదో ఈ మట్టి అంత గొప్పది అంటారు. అందుకని ఆ మట్టి మీద ఏమి సిమెంట్ వేయించలేదు అనమాట. ఆ మట్టిగానే ఉంటుంది అన్నమాట. అద్భుతమైన మట్టి. అందరూ దొంగల దోపోత్సవం జరిగిన తర్వాత కళ్ళకు అద్దుకుంటారు అన్నమాట ఆ మట్టిని తీసి. ఆ నంబెరుమాళ్ళు అశ్వగతి నడిచిన మట్ట అని. ఆ విధంగా అటువంటి స్వామి అమృత జలం కారుతోందా, వేద వేద్యుడు ఆడుతున్నాడా, ఎటువంటి గొప్పవాడండి. తకుయాన వేదార్థమానవనే వేదచ్చ సర్వే అహమే వేద్య ఆయనకిలబడియే వేదత్తుకు అనురూపమాన అర్థం ఇవనే. ఎవరన్నా చూడాలంటే వేదం చే తెలియబడవాడు ఇతడేనండి అంటున్నారట ఆడే కన్నన్ని చూసి. అంటారు నారద మహర్షి, ఉలూకల నిబంధనం. వేదాల్లో చెప్పే వేదవేద్యుడు ఎక్కడున్నాడంటే యశోదమ్మ ఇంట వాకిన పాకాడుతున్నాడండి. రోటికి కట్టబడ్డాడండి. ఇప్పుడు వేదాల్లో లేడు, ఇక్కడ రోటికి కట్టుబడి ఉన్నాడండి, ఆయనే వేదవేద్యుడండి అంటారు మన నారద మహర్షి. అటువంటి వేదవేద్యుడు ఆడుతున్నాడా, ఆ లమ్మ చెప్పినట్టు ఆడుతున్నాడా, సంగీరే ఆట ఆడుతున్నాడా అంటూ అద్భుతంగా చెప్పారు ఈ పాశురంలో. తర్వాత 10వ పాశురం అనుభవిద్దాం. ఈ 10వ పాశురంలో కన్నం ధరించిన ఆభరణాలన్నీ చెప్తున్నారు. మనం రోజు
నిత్య తిరువారాధనలో ఆభరణం సమర్పయామి అంటాం. ఆభరణ సమర్పణప్పుడు ఈ పాత్రను సేవిస్తే మన తిరువారాధన పెరుమాళ్ళు ఆనందపడతారు. అన్ని ఆభరణాలే, ఆపాత మస్తకం ఆభరణాలే. యశోదమ్మ అనేక ఆభరణాలు పెట్టింది, అదేంటో చూద్దాం. శంఖమల కజలిల్ சித்ததல் போல் விரலில் சேத்திகள் ஆடிகளும் கிண்கிணியும் அறையில் தங்கிய பொன்வளமும் தாள நன்மா தலையின் பூவொடு பொன்மணியும் மோதிரமும் கிரையும் மங்கள ஐம்புடையும் தோல்வளையும் குடையும் மகரம்பாழிகளும் சுட்டிய ஒத்தொலக எங்கள் குடிக்கரசே ஆடுக சங்கீரை ஏழுலகுமுடையாய் ఆడుగ వాడుగవే. కన్నని ఏం ఆభరణం ధరించారండి అంటే అద్భుతమైన పాదాలకి అద్భుతమైన గజ్జెలు. లోకంలో దివ్యదేశాల్లో పెరుమాళ్ళకి ఆభరణాలు పెట్టేటప్పుడు తిరుడు పువ్వు ఉందనుకో, తిరుడు పువ్వు మనం ఇక్కడే పెట్టుకోవాలి, తల్లోనే పెట్టుకోవాలి. పెరుమాళ్ళకి మార్చచ్చు, ఆ తిరుడు పువ్వుని ఎక్కడన్నా పెట్టచ్చు. సూర్యచంద్రులు పెడతారు, అద్భుతంగా ఉంటాయి. సూర్యచంద్రులు తలలో అద్భుతంగా ఉంటాయి సూర్యచంద్రులు. ఆ విధంగా పాదాలకి ఆభరణాల, అందులో గజ్జెల, అసలుకే తామర వంటి పాదాల, ఆ పాదాలకి గజ్జెల. మన కృష్ణయ్య నడుస్తుంటే అద్భుతంగా ఉందా. కింగిణియం, నడుము కూడా గజ్జెలు కట్టేదట మన యశోదమ్మ. నడుముకి మొలతాడు కట్టి ఆ మొలతాడులో కూడా గజ్జెలు పెట్టేదట. ఆపాదమస్తకం ఆభరణాలేనండి. ఆపాదమస్తకం అంటే పాదానికి కేశాల వరకు మొత్తం అన్ని ఆభరణాలు ధరించాడు. నల్లని వాడేమో ఆభరణాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిన పద్యం. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందత ఎతులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ అంటారు. ఎంత భోగ్యంగా ఉందండి. ఆ బంగారు మొలతాడ దానిమ్మ పువ్వులతో చేసిన ఆభరణమా? ఆభరణాలు మన కన్ననికి మెళ్ళో వేసేదట దానిమ్మ గింజలతో చేసినటువంటి ఆభరణం. అంగుళీకాల, పగడాల, అదే ఐంబుడై తాళి. ఐంబుడై తాళి అంటే పంచాయుధాల యొక్క దిష్టి కోసం కట్టిన తాడ. తోల్ విళయం భుజకీర్తుల ఉషయం మకర కుండలాల చంద్రసూర్యుల ఎంత భోగ్యంగా ఉన్నాయండి. రాజమన్నారు కోవెల్లో వెన్నతాడి ఉత్సవానికి మన కన్ననికి 2 పిరుదులకి అద్భుతంగా పెడతారు. సరిగ్గా సరిపోతాయి మాట. ఎంత భోగ్యంగా ఉంటాయండి ఆ చంద్రసూర్యులు. అక్కడ పైన పెడతారు. అటు ఇటు ఆడుతుండేది పాపిడి బిళ్ళ. మన కన్నను ఆడుతుంటే పాపిడి బిళ్ళ అటు ఇటు ఆడుతూ ఉంటుందట. ఈ భుజాల్లో ఉన్నటువంటి మెళ్ళలో ఉన్నటువంటి ఆభరణాలు అటు ఇటు ఆడుతూ ఉంటాయట. మధ్యలో శబ్దం వస్తాయట, గజ్జల యొక్క శబ్దం. ఎంగల్ కుడిక్కు అరసే, మా కులనాథ రా అంటోంది యశోద. ఎంగల్ కులతుక్కరసే, మా కులానికి ఓ రాజా, మా కులానికి నువ్వు అవతరించడం వల్ల గొప్పతనం వచ్చింది. చిన్న ఐతిహ్యం చెప్పారు వ్యాఖ్యానంలో. అనంతాళ్వారు మీ అందరికీ తెలిసిన వారు. అనంతాళ్వారు ఈరోజు మనం తిరుమల క్షేత్రంలో తోమాల సేవ చేస్తున్నారు అంటే అది అనంతాళ్వార్ల కైంకర్యం. మన భగవద్రామాంజుల వారు ஒழிவில் காலமெல்லாம் உடனாயமன்னே வடிவிலாடிமை செய்ய வேண்டும் நாம் தெழுகுடல் அருவி திருவேங்கடத்து ఎదిల్కొల్ సోది ఎందదంద తందైకే అని పాసురాన్ని పాడుతున్నారు. మన భగవద్రామాల వారు కాలక్షేపం సాగిస్తున్నారు. నమ్మాళ్ళ వారికి ఒక కోరిక, పుష్పసేవ తిరుమల శ్రీవారికి చెయ్యాలి అని. ఇక్కడ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఇప్పుడు మనం అనుకుంటే, ఇవాళ అనుకుంటే రేపు వెళ్ళి తిరుమల సేవించుకోవచ్చు. ఆనాడు అట్లా కాదు. పులులు సింహాలు తిరిగేయట, అక్కడికి వెళ్ళడం కూడా కష్టం. అనంతాళ్వారు లేచారట. మీ ఆజ్ఞ అయితే అడిగేని వెళ్తాను అన్నారట. భార్య గర్భిణి. అనంతాళ్వారు భార్యతో కలిసి తిరుమల పుష్ప సేవ ఏర్పాటు చేశారు. నందనవనం ఏర్పాటు చేసి తమ పేరు పెట్టుకోవాలా. ఇక్కడికి అనంతాళ్వారు ఇప్పటికీ తోట ఉంది, మనం వెళ్ళి సేవించుకోవచ్చు. అనంతాళ్వార్ల తోట అద్భుతంగా ఉంటుంది. తిరుమల వెళ్ళినప్పుడు అనంతాళ్వారి తోట సేవించుకోవచ్చు. అనంతాళ్వార్ల వంశస్థులు ఉన్నారు అక్కడ. మనం ఏదన్నా ఖర్జూరం కానివ్వండి, ఏదన్నా పళ్ళిస్తే రోజు అక్కడ పెరుమాళ్ళు పొరపాటు వస్తుంది కాబట్టి సాయంత్రం పూట మనం ఇచ్చింది సమర్పిస్తారు మలయప్పనికి. అటువంటి అనంతాళ్వార్లు ఎంత గొప్పవారండి అంటే, ఆ కాలంలో భార్యతో కూడి వెళ్ళి గర్భిణిగా ఉన్న నందనవనం ఏర్పాటు చేసి పుష్పసేవ చేశారా, తోమాల సేవ ఏర్పాటు చేశారా. మన స్వామి అంటే అలంకార ప్రియుడు.
అలంకార ప్రియుడంటే అనేక రకాల నందనవనాలు ఏర్పాటు చేసి అనేక రకాల పుష్పమాలలు కట్టారా, ఎంత భోగ్యంగా ఉంటాయండి. అటువంటి అనంతాళ్వారట ఏమనేవారట, పరాశర భట్టర్ వారిని నా రాజా నా రాజా అన్నారట. ఇప్పుడు యశోదమ్మ ఏమంటోంది, ఓ రాజా అని పిలుస్తోంది. ఎంగళ్ కుడిక్కు అరసే, నా కులానికి రాజా అంటోంది యశోదమ్మ. మా కులానికి రాజా అని పిలుస్తోంది. అనంతాళ్వార్లు అన్నారు పరాశర భట్టర్ వారిని మా కులానికి రాజా అని. ఒకానొక సందర్భాన ఏకాంతంలో రామానుజుల వారు తమ ప్రియతమ శిష్యుల్ని శ్రీరంగం లోపలికి తీసుకెళ్ళి, ఆ భట్టర్వారు ఎవరో తెలుసునా, నేనే భట్టర్వారిని అన్నారట. అంటం వల్ల అనంతాళ్వార్లు పరాశర భట్టర్వారిని బాగా చూసేవారట, సేవించేవారట. రామానుజుల వారి యొక్క అపరావతి రామానుజుల వారే చెప్పుకున్నారు పరాశర భట్టర్ వారిని అని. ఇది ఎవరికీ తెలియదు సుమా, ఏకాంతంలో కొంతమంది శిష్యులకే చెప్పారు. ఇప్పుడు ఎంగళ్ కురిక్కు అరసే అని ఎవరంటున్నారు, ఆనాడు అనంతాళ్వారు పరాశర భట్టర్ వారిని అన్నారు. ఇప్పుడు ఏమంటోంది యశోదమ్మ, నా రాజా అంటోంది కన్నయ్యని. అటువంటి కన్న ఆడుగ సంగీరై, రారా నాయనా ఆట ఆడుకుందాం అంటోంది. అనంతాళ్వారు సిరుపుత్తూరులో అవతరించారు. మనం మేలుకోట వెళ్ళేటప్పుడు సిరుపుత్తూరు ఉంటుంది, అక్కడ సిరుపుత్తూరు మనం సేవించుకోవచ్చు. అనంతాళ్వార్ల అవతార స్థలం. అనంతాళ్వార్ల యొక్క చేతిలో పుష్పబుట్ట ఉంటుంది. పూర్వాచారుల్లో వీరు పుష్పకైంకర్యం చేశారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది, వారిది మనం సేవించుకోవచ్చు. అటువంటి కన్నా రారా నాయనా శంకీరే ఆట ఆడుదుంగాని అంటోంది. ఈ పాసురంలో మనం చక్కగా తిరువారాధనలో ఈ పాసురాన్ని సేవిస్తే పెరుమాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. స్వామి యొక్క పాదాలు ఎటువంటివండి, తిరువడిగళ్ళు ఎటువంటి ఎంతో భోగ్యంగా ఉంటాయా ఆ పాదాలు. పుష్పం వంటి సుకుమారమైన పాదాల, మకరకుండలాల తిరుమకరకుండలంగళం. సరే, పత్తాంబాటు మడవాళ్ళ మామ యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. சிவந்த கமலம் போலே இருக்கிற திருவடிகள் அதன் உள்ளதழ் போலே சிறைக்க இருக்கிற திருவிரல்களிலே సహజమెన్నుంబడి సేరందు విళంగాననుల తిరువారిమోదిరంగళం. 10,000కి 10 ఉంగరాలు పెట్టేదట మన యశోదమ్మ. తిరువరయ్యల్ కింగిణియం అన్నికే కింగిణియన్ గిరయితే కీచోడే చేత్తు పాత సతంగయ్యాగసల్లో మాం. ఆ గజ్జలు మోగే గజ్జులట. సేవడి కింగిణియన్న కడవదే அறையில் தொங்கிய பொன்வளமும் திருவரையிலும் சர்வகாலமும் சாத்திரிக்கிற பொன்னரை நானும் తాళ నన్మాత్రై పువ్వుడు పొన్మణియం. మన కన్ననికి బోళ్ళన్ని ఆభరణాలు వేసేది, ముత్యాల హారం, పగడాల హారం, ఎన్నెన్నో రకరకాల హారాలు వేసేది మన యశోదమ్మ. உடையோர் கணமனையோடு ஒன்மாதளம்பூ என்கிறவளையே தாளையுடைதாய் நன்னாதன மாதவம் பூங்கோடே நடுநடுவே கலந்து கொத்த பொன்மாணிக்கோவையும் மோதிரம் கிரையும் திருக்கையிலே திருவிரல் சாத்தின மோதிரங்களும் மணிக்கட்டில் சாத்தின சிறுப்போளவளமும் మంగళ ఐంబుడయం తిరుమారులు సాతిన మంగళావహమాన శ్రీ పంచాయుధముం. వక్షస్థలంలో పంచాయుధాలతో ఉన్నటువంటి తాయెత్తు தோல் விளையும் அது பரவாமாய்க்கொண்டு இரண்டருக்கும் విరంగానుల తిరుతోళ్ళగలయం. ఆ తోళ్ళ మధ్యన భుజాల యొక్క మధ్యన ఆ హారం అటు ఇటు ఆడుతూ ఉంటుందట. కుషయం తిరుక్కాపు పనికడం మకర కుండలాలు చెవులకి, మకరముం తిరుమకర కుజేకడం వాళికడం తిరుచెవిகள் మడల్ మేలు సాతిన వాళికడం. చంద్రసూర్యులట అక్కడ పాపిడి బిళ్ళ పెట్టేది, చంద్రసూర్యులక పాపిడి బిళ్ళ. சுட்டியும் திருக்குறளே சாத்தின நெத்திக்கு அலங்காரமான நாளும் சுட்டியும் ஒத்திலக இரண்டருக்கு அசைந்தாறு கையாலே எல்லாம் சேர ఒడివిడైనదల్. గజ్జలు మోగుతున్నాయ్యా మన కన్నను ఆడుతుంటే సంగీరయ్యాట. ఆ పాపిడి బిళ్ళ అటు ఇటు ఊగుతోందా, మధ్యలో ఉన్నటువంటి ఆభరణాలు అటు ఇటు కదులుతున్నాయ్యా, ఎంత భోగ్యంగా ఉన్నాయండి. తిరుమేని కుతకుదిగా ప్రకాశిక్కుమిరల్. స్వామి యొక్క తిరుమేనే ఔజ్జలంగా ప్రకాశిస్తోంది. అక్కడ ఉండటం వల్ల ఈ నగలు కూడా, ఈ ఆభరణాలు కూడా ప్రకాశిస్తున్నాయట. మనవి నగలు అనాలి, ఆయన ఆభరణాలు అనాలి. ఆ విధంగా ఎంగల్ కుడిక్కరసే ఎంగళ కులతుక్కు రాజావానవరే, మా కులానికి రాజా ఆడు నాయన ఆట, శంగీరై ఆట అంటోంది మన యశోదమ్మ. 11వ పాసురంలో ఫలశ్రుతి చెప్తున్నారు ఇక్కడ మనకి. அன்னமும் மீனருவும் ஆளரையும் குரலும் ஆமையுமானவனே ஆயர்கள் நாயகனே ஆவலம் களைவாய் ஆடுக செஞ்சீரை ஏடுலுகு முடையாய் ஆடுக பாடுக என்னோ
அன்னடையமடவாள் அசோதை உகந்தபரிசு ஆனபுகழ் புதுவை பட்டன் உரைத்த தமிழ் இன்னிசை மாலைகள் இப்பத்தும் வல்லார் உலகில் என் திசையும் புகழ்மிக்க இன்பமது ఎయిదువరే. ఫలశ్రుతి చెప్తున్నారు. కృష్ణానుభవం ఆనందపడతారట, భగవద్ అనుభవం లభిస్తుందట. కన్నన్ యొక్క అనుభవం ఈ 10 పాశాలు సేవించిన వాళ్ళకి. నిత్యసూరులకు కూడా లభించదట ఈ కృష్ణ అనుభవం. నిత్యసూరులు మనకన్నా గొప్పవాళ్ళు కదండి. అసలు నిత్యసూరులు అంటే ఎవరు? వైకుంఠంలో ఉండే అనంత గరుడ విశ్వక్సేనాలు నిత్యసూరులు అంటాం. వాళ్ళకి అనుభవం లేదు కృష్ణానుభవం. కృష్ణానుభవం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఈ ఆటలన్నా చూశారా నిత్యసూరులు? అనంతగడ విశ్వక్సేనాదులు ఆటలన్నా చూశారా? ఆటలు చూడలే. పోనీ ఆడుగ సంగీర ఆటను చూశారా? చూడలే. రేపలలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఆ అదృష్టం నిత్యసూరు కన్నా గొప్పవాళ్ళు రేపలలో ఉన్నటువంటి గోపికలు గోపకులు. ఆ అనుభవాన్ని మనకి చెప్పారు, మనం అదృష్టవంతులం. నిత్యసూరికి లేని భాగ్యం మనకు వచ్చింది. సంగీరయ్య ఆట చూశారా వాళ్ళు? లేకపోతే మాణిక్యం కట్టి అని దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆభరణాన్ని చూశారా? బ్రహ్మగారు ఇచ్చిన తొట్టిని చూశారా? దేవత అందరూ తీసుకొచ్చారే మన కన్ననికి కించిత్కారం అంటారు. బ్రహ్మగారి తొట్టి తీసుకొచ్చారా? ఆ మాణిక్యాల తొట్టి అయ్యన్న అనుభవం ఉందండి నిత్యసూరికి. పాపం లేదు, అలవాడు వైకుంఠంలోనే ఉంటారు. ఆ అనుభవం అంతా ఎవరికి దక్కిందండి? అక్కడ గోపకులకి గోపికలు దక్కిందట. ఆ గోపకులకి గోపికలకి దక్కడం, దాన్ని మన పెరియాళ్ళ వాళ్ళు అద్భుతంగా మనకి కటాక్షించారు. ఆనాడు ఏం జరిగిందో మనం అదృష్టవంతులం. పాపం నిత్యసూరులకే దక్కల, అదంతా అదృష్టం. వాళ్ళు వైకుంఠనాథుడినే అనుభవిస్తారు, పరత్వాన్ని అనుభవించారు, కానీ సౌలభ్యాన్ని అనుభవించలే. కృష్ణయ్య ఆటను చూడలే, కృష్ణయ్య సంగీర ఆట ఆడు చూడలే, కృష్ణయ్య యొక్క చప్పట్లు కొట్టు చూడలే, కన్నని యొక్క పేరంటకాలు చూడలే. రండి మా కృష్ణయ్యని ముక్కు చూడండి, మా కృష్ణ యొక్క పాదాలు చూడండి అని చెప్పింది. ఇది ఎవరికి లేదు ఆ నిత్యసూరులకి. அன்னமும் மீனருவும் ஆளரையும் குரலும் ஆமையுமானவனே ஆயர்கள் நாயகனே ஆவலம் கைவாய் ஆடுக சஞ்சீரே ஏழுலகம் உடையாய் ஆடுக வாழ்கவென்னோ அன்னடைய மடவாள் அசோதை உகந்த பரிசு ஆன புகழ் புதுவை பட்டன் உரைத்த தமிழ் இன்னிசை மாலும் இப்பத்தும் వల్లార్ ఉలగిల్ ఎంత செய்யும் పొగర్మిక్క ఇన్పమదు ఎయిదువరే. 8 దిక్కుల వాళ్ళు కీర్తిస్తారట. పెరియాళ్ళవారి తిరుమల విన్నారా వీళ్ళు? దుర్లభో మానవో జన్మ జన్మానాన్ క్షణభంగరః తదాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. 82 లక్షల జన్మలెత్తితే కానీ మానవ జన్మ రాదు. ఆ మానవ జన్మ వచ్చిన భగవద్భక్తి కలగడం అంతకన్నా దుర్లభం. ఆ భగవద్భక్తి కలిగిన పెరియాళ్ళవారి తిరుముడి వినటం అంతకన్నా కష్టం. ఆ పెరియాళ్ళవారి తిరుమల కృష్ణలీలలు వినటం సేవించడం అంతకన్నా కష్టం. ఆ కృష్ణలీలకు మనవాడమాలు చెప్పిన వ్యాఖ్యానం అంతకన్నా అత్యద్భుతం. ఇవ్వండి, ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది ఉంటారట. ఏ కోటి మందికో ఏరు పారేస్తున్నారు అన్నమాట, ఏ కొంతమందో దొరుకుతారట. ఆ విధంగా మనకి ఆ 8 దిక్కుల వాళ్ళు అయ్య బాబోయ్ కన్నని అనుభవించారా వీళ్ళు, కన్నని యొక్క కృష్ణలీలలు విన్నారా అని కొనియాడుతారట. ఎవరు చెప్పారండి ఆ కన్నని యొక్క లీలలని? యశోద అవస్థ తెచ్చుకుని అనుభవించారు మన పెరియాళ్ళవారు. ఆ కాలంలో యశోద ఏ విధంగా అనుభవించిందో ఆ అవస్థ తెచ్చుకున్నారు. అసలు పెరియాళ్ళవారు యశోద అవస్థ తెచ్చుకోవడానికి కారణం ఏంటండి? ఆనాడు యశోద ఏ విధంగా ఆనందాన్ని పొందిందో ఆ ఆనందాన్ని మన పెరియాళ్ళవారు తెచ్చుకున్నారు. ఇంతకీ ఏం చెప్పారండి? ఇక్కడ ఆనందపడతారు, కృష్ణలీలలో ఆనందపడతారు అని చెప్పారు. ఆనంద ప్రవాహంలో ఓరలాడతారట. సరే, పరమాత్మ మన కోసం ఏం చేశాడండి? 10 అవతారాలు ఎత్తాడు. మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వద తపోదన రామచంద్ర. అవతారాలు ఎత్తడం ఎవరి వల్ల కాదు, మన స్వామికే అవతారాలు ఎత్తడం అగడిత ఘటన సామర్థ్యం. మత్స్యమయ్యాడా మన స్వామి? మీనమాయ్ మత్స్యమయ్యాడా స్వామి? ఆయన కటాక్షం పడితే చాలు. చేప ఏం చేస్తుందండి? బిడ్డలని తన చూపుతో పెంచుతుందట. అట్లాగే ఆయన కటాక్షం మన మీద పడితే చాలు, మనం ఉజ్జీవిస్తాం. కటాక్షం గొప్పదా అమృతం గొప్పదా అంటే కటాక్షమే గొప్పదన్నారు మన పరాశర భట్టర్ వారు. ఆయన కటాక్షం మనమ్మ గోద అద్భుతంగా చెప్పింది. కోవిలకి వెళ్ళి ఏమడగాలి? అంకణ్ ఇరండుం కొండు ఎంగల్ మేల్ నో కురియల్. స్వామి కటాక్షించవయ్యా, అమ్మ కటాక్షించు అంటే చాలట. గోదాదేవి చెప్పిన మాటని
తూచా తప్పకుండా పాటించారు మన అనంతాళ్వారు. గోదాదేవి పెరుమాళ్ దగ్గరికి వెళ్ళి కటాక్షమని అడిగితే మన అనంతాళ్వారు గోదాదేవిని అడిగారు. శైషాదేవి సకల జనని సింజితాన్ మాం అపాంగై, అమ్మ ఓ శైషాదేవి కటాక్షించమ్మా అని అడిగారు మన అనంతాళ్వారు గోదా చతుశ్లోకిలో. ఆ విధంగా మీను రూపం పరమాత్మ మత్స్యమయ్యాడా, చేప తన బిడ్డలతో పెంచుతుందా, కటాక్షంతో చూపుతో పెంచుతుందట. అట్లాగే మనల్ని పరమాత్మ కటాక్షిస్తాడు మత్స్యరూపమై. మనం కటాక్షాన్ని కోరుకోవాలి. ఇంకా ఆలర్యం నరసింహావతారాన్ని చెప్పారు. నరసింహావతారంలో దీనివల్ల మనకి ఈ కథ వల్ల ఏం తెలుస్తోంది, భాగవతాపచారం చెయ్యకూడదని తెలుస్తోంది. హిరణ్యకశిపుడు పరమాత్మ లేడన్నాడు, మనం పరమాత్మ లేడు అనకూడదు, లేడు పరమాత్మ అనకూడదని తెలుస్తోంది. మన ప్రహ్లాదాల్వాన్ స్వామి ఉన్నాడు అన్నారు, ఉజ్జీవింపబడతాం. మనం భాగవతోపచారం చేయకూడదని తెలుస్తోంది. కూరలు వామన అవతారాన్ని చెప్పారు. వామనుడు వెళ్ళి యాచించాడు బలిచక్రవర్తిని. మనల్ని కూడా పరమాత్మ యాచిస్తాడట. ఏమని యాచిస్తాడు, మీరందరూ నన్ను శరణాగతి చెయ్యండి అని యాచిస్తాడట. నేను మీ వాళ్ళం అంటే చాలు స్వామి దగ్గర అనేది. మనం పెద్ద పెద్ద అక్కర్లా, నేను నీ వాణ్ణి నీ దాసుణ్ణి అంటే చాలట. ఆ మయుమానవనే కూర్మరూపం ధరించాడా ఆ స్వామి, కూర్మరూపం ధరించాడా. మన గీతాచార్యులు భగవద్గీతలో కూర్మాంగానీవ సర్వసవ అంటాడు మన గీతాచార్యులు. కూర్మం వలె ఉండాలట మనం. కూర్మం ఏం చేస్తుంది, విరోధులు వచ్చినప్పుడు రాయిగా ఉంటుంది, లేనప్పుడు చక్కగా ఉంటుంది కూర్మం. స్తోత్రం చేసేటప్పుడు గట్టిగా చేయాలి, పోట్లాడేటప్పుడు మౌనంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏదన్నా అంటే మనం కామ్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. స్తోత్రం చేసేటప్పుడు గట్టిగా చేయాలి చక్కగా. పరమాత్మ ఎన్ని రకాలుగా ఉన్నాడండి స్వామి పరమాత్మ. అన్నిటిలోనూ తానే అయి ఉన్నాడా స్వామి. కూర్మ రూపం అయినప్పుడు సర్వ అంతర్యామిత్వం అని తెలుస్తోందా. దేవతల్లో ఉన్నాడా, రాక్షసుల్లో ఉన్నాడా, వాసుకిలో ఉన్నాడా. ఆరుమలైకు ఎదురెందు ఓడు మొలి అరవూరు సురాయ్ మలైతే ఎక్క మొలి కడల్ మారు సుడందు అరెక్కిన్న ఒలి అప్పన్సారు పడా అముదం కొండ నాన్నే. ఆనాడు అమృతాన్ని చిలికాడా స్వామి. ఎంత అద్భుతంగా చిలికాడండి. చిలికిన వాడెవరు, మన స్వామి. కూర్మరూపం ధరించాడా. మనమ్మ గోదా కూడా వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అంటుంది తిరుప్పావు చివరి పాసరంలో. అదేవిధంగా ఎంత అద్భుతంగా తిరుగుతున్నాడండి స్వామి, చాలా అందంగా తిరుగుతున్నాడా. పాల సముద్రం నీలమైపోయిందట. పాల సముద్రం తెల్లగా ఉంటుంది, నీలంగా ఎందుకైందండి. పరమాత్మ ఎటువంటి వాడు, నీలతోయత స్వామి నీల రూపంగా ఉంటాడట. పరమాత్మ యొక్క తిరుమేని నీలమట. ఆయన యొక్క రంగు పాల సముద్రం మీద పడిందట, అందుకు నీ నీలం రంగు కలదైందట. ఆ చిలకడం అందంగా ఉందట. పరమాత్మ పరోపకారం చేసినవాడు అంటాడు, తన లాభం కూడా చూసుకుంటాడు. కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళ పని చేస్తారు, తమ పని చూసుకుంటారు దాంతోపాటు. స్వామి కూడా అంతే. దేవతలకి అడిగినట్టు తాను చిలికి అమృతాన్ని ఇచ్చాడు. తనకేంటండి, తనకు అసలైన అమృతం కావాలి. తనకి అసలైన అమృతం ఎవరండి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కోసం చిలికాట. అప్పుడు వివాహం అయిపోయింది. అమ్మ చక్కగా అద్భుతంగా ఆవిర్భవించింది. అమ్మ స్వామి యొక్క మెళ్ళలో మాలేసింది. ఆ విధంగా తనకు కావాల్సిన అమృతం లక్ష్మీదేవి అనే అమృతం. దేవతలకు కావాల్సిన అమృతం అమృతం, అది ఉప్పుజారు అంటారు మన ఆళ్వారాదులు. కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు అందరూ ఉదయించారా. దీనివల్ల మనకి తెలుస్తుంది పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడని తెలుస్తోంది. ఆయర్గల్ నాయగనే, గొల్లలకి నాయకుడట. భూభారం పోగొట్టడం కోసం వచ్చిన అవతారం కృష్ణావతారం. కంసుడు, తృణావర్తుడు మొదలైన రాక్షసులను సంహారం చేయడం కోసం వచ్చిన అవతారం. ఇప్పుడు ఆళ్వారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అంటే, అమ్మయ్య నీకేం జరుగుతుందో అని భయపడ్డా, అమ్మయ్య నువ్వు క్షేమంగా ఉన్నావు చాలు, నువ్వు పల్లాండుగా ఉన్నావు చాలు. అటువంటి కన్నా ఆడుగ సంగీరే, ఆడురా నాయనా సంగీరే ఆట అంటోంది. ఏంటి, ఎవరు ఆడుతున్నాడండి? సప్తలోకాలను నియమించే స్వామి ఆడుతున్నాడా? ఎవరు చెప్పారండి ఈ పాసురాల సారం ఏంటి? సంగీరై ఆట. యశోద చక్కగా ఆడిస్తోంది మాట మన కన్నన్ని. అటువంటి యశోద ఆడించిన ఆటని మన పెరియాళ్ళ వాళ్ళు చెప్పారు.
ఎంత అందంగా ఉందండి. ఎవరండి పెరియాళ్వారు? శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారండి. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించడం వల్ల పెరియాళ్వారికి గొప్పతనం వచ్చిందా? పెరియాళ్వారి వల్ల శ్రీవిల్లిపుత్తూరుగా గొప్పతనం వచ్చిందా? క్వశ్చన్ మార్కు. అది మనం ఇప్పలేరు మాట ఆ పజిల్ని. శేషోవ సైన్యనాథోవ శ్రీపతిర్వేతి సాత్వికై వితర్కాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళ. ఎవరండి భగవద్రామాల వారు? ఆదిశేషువ లేకపోతే విశ్వక్సేన్లా? ఎవరండి రామాల వారు? ఆ పజిల్ని ఎవరు ఇప్పలేకపోయారు. జ్ఞానం కలవాళ్ళు తెలుసుకోలేకపోయారు, అజ్ఞులు చెప్పలేకపోయారు. ఎవరండి రామాల వారు? 7 కొండలు మోకాళ్ళ మీద ఎక్కారా? చేతల్ని దిద్దుబాటు చేశారా? 108 దివ్య దేశాల్లో ప్రసాదాలు ఏర్పాటు చేశారా? నిత్య అర్చన జరిగేలా చేశారా? ఉత్సవాలు జరిగేలా చేశారా? ఎన్ని చేశారండి? తిరుమల శ్రీవారికే ఆచార్యులు అయ్యారా? ఆదిశేషువు 1000 రూపాలు ధరించారు. 1000 ముఖాలకి ఏంటి? కైంకర్యమే కైంకర్యమే. 1000 ముఖాలతో ఆలోచిస్తున్నారా ఆదిశేషువు? అదేవిధంగా అటువంటి అవస్థ తెచ్చుకున్నారు మన పెరియాళ్వార్. ఆ విధంగా శ్రీవిల్లిపుత్తూరులో వచ్చడం వల్ల అవతరించడం వల్ల పెరియాళ్వారు గొప్పతనమా? పెరియాళ్వారి వల్ల శ్రీవిల్లిపుత్తూరు గొప్పతనమా? అది క్వశ్చన్ మార్కు. రామాంజుల వారు ఎవరు అన్నట్టు చెప్పలేరు మాట. ఎవరు రామాంజుల వారు? అది ఆ పజిల్ని ఎవరు ఇప్పలేరు. అటువంటి పెరియాళ్వారు చెప్పారా మనకి? సేవిస్తే ఏమొస్తుందండి? అందరూ కీర్తిస్తారా? ఆనంద ప్రవాహంలో ఓర్లాడతారు అంటూ అద్భుతంగా కన్నన్ యొక్క అనుభవంలో ఓర్లాడతారని ఫలశ్రుతి చెప్పారు మనకి. మనవాళ్ళ మన యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం. నిగమత్తిల్ ఈ తిరుముడి కత్తార్కు ఫలం సొల్లితరై కట్టుగిరారు. మనకి ఫలం చెప్పారు మాట. అన్నముమిచ్చాది వేద ప్రధానమాన హంసముం ప్రళయాసకమాన మత్స్యముం హిరణ్యనిస్నాదమాగ నరసింహముం ఇంద్ర అపేటి సంవిధానం పొన్నువామననం మందరాధారమాన కూర్మమానవనే అద్భుతంగా చెప్పారు మన వాళ్ళ మామల్లో. హంసావతారం ఎందుకు ఎత్తారండి? పరమాత్మ హంసావతారం ఎత్తాడు. వేదాన్ని పోగొట్టుకున్నాడు మన బ్రహ్మగారు. మధుకైటబులు ఎత్తుకుపోతే స్వామి మధుకైటబుల్ని సంహరించి వేదాన్నిచ్చాడు బ్రహ్మగారికి. మత్స్యావతారం ఎందుకు ఎత్తారండి అంటే ఒక రాజును రక్షించడానికిగా ఎత్తాడు మన స్వామి. వేదాన్ని, ఋషులని అందరినీ రక్షించాడనమాట స్వామి మత్స్యావతారం ఎత్తి. నరసింహావతారం ఎందుకండి? హిరణ్యుని సంహరించడం కోసం. వామనుడిగా ఎందుకు అవతారం ఎత్తాడండి స్వామి? ఇంద్రుడి యొక్క కోరిక ప్రకారం. ఇంద్రుడు ఏం కోరాడు? నా సంపదంతా పోయింది, నా సంపదంతా పోయింది స్వామి, బలిచక్రవర్తి తీసుకున్నాడు అనేసరికి ఆ ఇంద్రుడి కోసం స్వామి వామనుడిగా అవతరించి ఇంద్రుడి యొక్క కోరిక తీర్చాడు. మందరాధారమైన కూర్మనామే. అటువంటి మళ్ళా ఇంద్రుడు అమ్మ విషయంలో అపచారపడ్డాడు. స్వామి కూర్మావతారం ఎత్తాడు, చక్కగా అనుగ్రహించాడు. అదే విధంగా సంసార రక్షణార్థమాగా ఆశ్రిత సంరక్షణార్థమాగా అసాధారణ దివ్య విగ్రహத்தை అజీమారికొండు అవవదస అనుగుణమాగా రక్షిక్కుమోన్ ఎన్గై. ఆ స్వామి తన దివ్య రూపం ధరించి ఆస్తులకి తగినట్టుగా దివ్య రూపం ఎత్తుతాట. స్వామి వరాహంగా ఎత్తాడు. పన్ని అంటే పంది. భూదేవిని రక్షించాలంటే పాతాళ లోకంలో ఎక్కడ ఉంది అమ్మ. అప్పుడు పందిగా అవతరిస్తే కానీ పన్నియాయ్ తేజు అంటుంది మనమ్మ గోద. పందిగా అవతరించిన తేజస్సు ఉట్టిపడుతుందట. ఎంత గొప్ప తేజస్సు అండి. సహజంగా ధరించాట స్వామి ఆ పందిగా అవటం, వరాహంగా అవటం. మన వ్యాఖ్యాతకారులు చెప్తారు, మన పెరివార్చన గారు, మారీచుడు లేడి రూపాన్ని ధరించాడు. చుట్టూతా లేళ్ళు వచ్చి భయపడి పారిపోయినాయట. ఇక్కడ ఏదో వాసన వేస్తోందట ఈ లేడి దగ్గర. మారీచుడు లేడి రూపం ధరించినా ఏదో చెడ్డ వాసన వేస్తోంది, మామూలు లేళ్ళని పారిపోయినాయి. మనస్వామి వరాహంగా ఎత్తినా చుట్టుపక్కల వరాహాలన్నీ ఆ చుట్టూతా చేరినాయట. స్వామి యొక్క యథార్థం ఎంత భోగ్యం అండి. స్వామి ఏ అవతారం ఎత్తినా అంత సహజంగా అవతరిస్తాడట. వరాహాలను చుట్టూ చేరినాయట అంటారు మన పెద్దలు. ఆ విధంగా ఇప్పుడు వరాహం అయితే కానీ కుదరదు భూదేవిని రక్షించడానికి. ఆ సందర్భానుసారంగా అవతారం ఎత్తాడా? దేవేంద్రుడు తన సంపద పోయిందనగానే వామనుడు అయ్యాడా? ఎప్పుడు అమ్మని వదిలి ఉండనివాడు బ్రహ్మచర్య ఆశ్రమం ధరించాడా? ఇచ్చే చెయ్యల్లా పుచ్చుకోవడానికి వెళ్ళిందా? అందరికీ అభయం ఇచ్చే శ్రీహస్తం ఇప్పుడు పుచ్చుకోవడానికి వెళ్ళాడా? ఎట్లా అంటే ఆశ్రితులను రక్షించడానికి ఎట్లాగన్నా అవతరిస్తావు అన్నమాట నువ్వు.
ஆயர்கள் நாயகனே அவையெல்லாம் போலனுக்கே பூபார నిర్హనార్థமாக అవతరిక్కు ఇడయేర్కు తలైవనానవనే. ఈ మనల్ని రక్షించడం కోసం భూదేవి యొక్క భారాన్ని తగ్గించడం కోసం కన్నన్గా అవతరించాట. ఎన్నావలం కలైవాయ్ దుర్యోధనుడు, జరాసంధుడు, కంసుడు, బోళంతమంది రాక్షసులు వాళ్ళని సంహరించడానికిగా కన్నన్గా అవతరించాడు. எல்லா திசையிலும் உனக்கு என் வருகிறதோ என்னோ வைரியானிற்கும் என்னுடைய క్లేశத்தை உன்னை నోకి తరుగయ్యాలే పోకినవనే. పెరియాళ్ళవారి బాధ ఏంటండి? దేవేంద్రుడికి బాధ సంపద పోయిందని, బ్రహ్మగారి యొక్క బాధ వేదం పోయిందని. ఇప్పుడు పెరియాళ్ళవారి బాధ ఏంటండి? అమ్మో అన్నీ నీకే అవస్థలో ఏం జరుగుతుందో, నీకేం జరుగుతుందో అన్న బాధ. అమ్మయ్య నా బాధ పోగొట్టే స్వామి, నువ్వు పల్లాండుగా ఉంటే చాలు. వీళ్ళు దేవతలందరూ తమ కోరికలు కోరుకున్నారు, కానీ పెరియాళ్ళవారు నువ్వు పల్లాండుగా ఉంటే చాలు, ఎప్పుడు నీవు క్షేమంగా ఉంటే చాలు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకనాథుడు క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమంగా ఉంటుంది, నువ్వు క్షేమంగా ఉండాలి అని కోరుకునేవారు. ఆడుగ సెంగీరై ఆడి ఎరల వేణు. సెంగిరే ఆట ఆడిరా కన్నా ఏడులగమిచ్చాది సర్వలోకంగలుక్కుం స్వామియానమనే. ఆడవేణం ఎన్నో. లోకనాథుడివి ఒక్కసారి ఆట ఆడిరా నాయనా. అన్నమిచ్చాది అన్నం పోలే నడయగయం భవ్యతయుడేదాన యశోద పిరాట్టు కందు సొన్న. యశోద పిరాట్ ఏం చెప్తుంది? నాయనా కన్నా సంగీర ఆటాడరా అంటోంది. ఆన ఇచ్చాది బ్రాహ్మణోత్తమరాయి వైతు గోపజన్మത്തെ ఆస్థానం పణ్ణి. அவள் தற்காலத்திலே அனுபவித்தா போலே பிற்காலத்திலே அனுபவிக்கையாலே அவள் காட்டில் சமுதையான புகழையுடையராய் ஸ்ரீவில்லிபுத்தூருக்கு நிர்வாகரான ஆழ்வார் அருளச் செய்த திராவிட ரூபமாய் இனிய இசையோடே கூடியிருந்துள்ள தொடைகளான இப்பத்தையும் అభ్యసిக்க వల్లవర్గల్. పెరియాళ్వారు మాల ధరింపజేశారట. ఏమిటా మాల? పెరియాళ్వారు తిరుమడి అన్న మాల. అది ఎంత బాగా గుచ్చారండి. పెరియాళ్వారికి గొప్పతనం ఏంటండి? ఆనాడు యశోద ఏ విధంగా చెప్పిందో ద్వాపరయుగంలో, పెరియాళ్వార్లు తర్వాత కాలంలో కలియుగంలో అవతరించిన వీరి గొప్పతనం ఏంటండి? యశోద అవస్థ తెచ్చుకున్నారు. యశోద ఎప్పుడు ఎట్లా అనుభవించిందో తాము అంతకన్నా బాగా అనుభవించారు. ఆ కాలాన్ని యశోద ఏ విధంగా చెప్పిందో అదే మాటలు మాట్లాడారు. యశోద ఏ విధంగా అనుభవించిందో తాము అదే విధంగా అనుభవించారు. యశోద కన్నతో సామ్యం చెప్పుకున్నాం. ఇప్పుడు యశోద కన్నా గొప్ప పెరియాళ్వారు. దివ్యదేశాల వైభవం చెప్పరా యశోద. ఓ తిరుమాల్డం సోలై స్వామి, ఓ తిరుక్కన్నపుర తమదే అంటూ అద్భుతంగా అనుభవించారు. సరి అంత మాత్రమే కాదండి, మనకి ఈ విధంగా ప్రబంధంగా చెప్పారా? యశోద ఏం అనుభవించిందో మనకి తెలియదు, పెరియాళ్వారు ఏం అనుభవించారో మనకి తెలియదు. ఆ పాసురాల ద్వారా మనకి చెప్పారా? ఈరోజు మనం అనుభవించేలా ఎంత గొప్పవారండి. ఈ కాలంలో మనం అనుభవించేలా చేశారా? భలే మాల అద్భుతంగా ఉందట. ఇంతకీ ఈ మాలని ఈ ప్రబంధం సేవిస్తే మనకేంటి లాభం అండి? ఇంత లోకத்திலே இருக்கச்சேதே எட்டு திக்கல் அடங்காத பெரிய புகழை உடையராய் அவர்களுக்கு నిలవల్లాద భగవదన పోసోకతే ప్రాపిక్క పెరువர்கள் నిత్యసూర్లు లభించని ఆనందాన్ని మనం లభిస్తాం. నిత్యసూర్లు వైకుంఠనాథుని పొందారు. వైకుంఠనాథుని యొక్క అనుభవమే, వాళ్ళ కృష్ణ అనుభవం లేదు. కానీ ఇక్కడ మనకి కృష్ణ అనుభవం. ఆడాడా, పాడాడా, నృత్యం చేశాడా, బృందావన పండితన్ అన్నారా పరాశర భట్టర్ వారు. కాళింగిని మర్దం చేశాడా, అప్పుడు అవతరించిందా మనకి భరతనాట్యం. ఇవన్నీ ఎంత గొప్పవండి. ఆనాడు అద్భుతంగా జరిగిందంతా ఇప్పుడు మనకి చెప్పారా? ఇంతకీ ఫలశ్రుతి ఏంటండి? వైకుంఠానికి కూడా వెళ్ళి పల్లాండు పాడుతారు అంటూ అద్భుతంగా కటాక్షించారు. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలయే శరణం, పెరిజీయర్ దివ్య తిరువడిగలయే శరణం. తర్వాతి పదికాన్ని తెలుసుకుందాం. 8వ పదికం. ఈ 8వ పదికంలో కన్నన్ని యశోద ఏం చేస్తుందో తర్వాత తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం, యతీంద్ర ప్రవణర్ దివ్య తిరువడిగలే శరణం.